లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. ఆ 48% యాంటీ ఇన్కంబెన్స్ అని ఎటువైపు వెళ్లే అవకాశం ఉందంటారు? కుల రాజకీయాలకి కేర్ ఆఫ్ అడ్రస్ అంటే ఇవాళ మనం ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకోవచ్చు. అంటే నిర్మాణాత్మకంగా టీడీపీ ఎంత స్ట్రాంగ్గా బిల్డప్ చేసుకుంటుందో పార్టీని, ఆ స్థాయిలో పవన్ కళ్యాణ్ అట్లీస్ట్ ఒక 1% కూడా తన పార్టీని డెవలప్ చేసుకోకపోవడం ఈ ఎన్నికల్లో ప్రభావం చూపిస్తుంది అనుకోవచ్చా? డెఫినెట్గా అండి. ఎందుకు అని అంటే పవన్ కళ్యాణ్ పార్టీ నిర్మాణం కోసం డబ్బు పెట్టలే, పార్టీ నిర్మాణం కోసం సమయం వెచ్చించలే. టీడీపీలో ఉన్న వాళ్ళు పనిచేయట్లేదు, ఇటు జనసేన ఉన్న వాళ్ళు పనిచేయట్లేదు. ఎందుకంటే టికెట్ రాదు కదా, వచ్చినప్పుడు చూద్దాంలే, ఎందుకు ఖర్చు పెట్టాలి, వస్తుందో రాదో, నా డబ్బు ఎందుకు ఖర్చు పెట్టాలి. ఏపీ పాలిటిక్స్ లో షర్మిల గారి ఎంట్రీ ఎఫెక్ట్ ఏ విధంగా ఉండబోతుంది? షర్మిల గారి వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి హెల్ప్ కాబోతుంది. ఆ కోణం మీద మీకు చెప్తాను. ఎందుకు అని అంటే వాళ్ళు లాస్ట్ 2 రోజులలో ఇటు వద్దురాబాయ్ ఇటు అనుకుంటే మాత్రం టీడీపీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. నేను మీ శ్రావణి, జర్నలిస్ట్. ఏపీ రాష్ట్ర రాజకీయాలు పూటకో మలుపు తిరుగుతూ ఉంటాయి. ఎన్నికలకి ఇంకా 3 నెలల సమయం ఉంది అనగా జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్న చదరంగపు పాచికలు ఎలాంటి రిజల్ట్ నిస్తాయి అని చెప్పి అందరూ ఎదురు చూస్తూ ఉంటే, ఈ పొత్తు ఎఫెక్ట్ ఏపీ రాష్ట్ర రాజకీయాల్ని ఏ విధంగా మార్చబోతుంది అని చెప్పి మరికొంతమంది ఎదురు చూస్తూ ఉన్నారు. మరొక కొత్త విషయం ఏంటంటే, ఏపీ పొలిటికల్ సిస్టంలోకి వైఎస్ షర్మిల ఎంటర్ అవ్వటం, ఇవన్నీ చాలా ఉత్కంఠ పరిణామాలనే చెప్పాలి. అయితే వీటి గురించి మనం మాట్లాడదాం. మనతో పాటు ప్రస్తుతం ఉన్నారు రాష్ట్ర రాజనీతి స్ట్రాటజీ సంస్థ అధినేత రజనీకాంత్ గారు. రజనీకాంత్ గారు, నమస్తే. నమస్తే శ్రావణి. బాగున్నారు? చాలా అపారమైన అనుభవం, చాలా లాంగ్ జర్నీ మీది ఈ పొలిటికల్ సిస్టంలో. నేను కూడా గతంలో మీ స్ట్రాటజీ సర్వేస్ అన్నీ కూడా చూడడం జరిగింది. కొన్ని అందులో ఇంచుమించు దగ్గరగా వచ్చాయి, కొన్ని నిజమయ్యాయి, కొన్ని మీ పేర్లతో ఫేక్ సర్వేలు కూడా వచ్చాయి. వాటి గురించి మీరు చాలా క్లారిటీస్ కూడా ఇచ్చారు గతంలో. సో ఇప్పుడు ఏపీ విషయానికి వస్తే, ప్రజెంట్ కమింగ్ ఎలక్షన్స్ మనకి చాలా క్యూరియస్ కలిగిస్తూ ఉన్న పొలిటికల్ న్యూస్ అదే, హాట్ బజ్ అదే. కాబట్టి ఎలా ఉందండి ఏపీ పొలిటికల్ సినారియో? అంటే బేసికల్గా మొత్తం భారతదేశంలోనే అన్ని రాష్ట్రాల యొక్క రాజకీయాలు ఒక ఎత్తు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక ఎత్తు అని మనం ఎప్పుడు అనుకుంటూనే ఉంటాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలలో ఒకటి ఏంటంటే, ఎక్కడ పనిచేయనటువంటి కొన్ని రాష్ట్రాలలో హిందుత్వం మీద ఎలక్షన్స్ జరుగుతుంటాయి, కొన్ని రాష్ట్రాలలో డెవలప్మెంట్ మీద, ఆర్థిక అభివృద్ధి మీద కానీ జరుగుతుంటాయి. కానీ ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి ప్రైమరీగా ఏంటంటే, అక్కడ మేజర్గా కులం ప్రాతిపద్యంగా ఎక్కువ బేస్గా ఏంటంటే కుల రాజకీయాలకి కేర్ ఆఫ్ అడ్రస్ అంటే ఇవాళ మనం ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకోవచ్చు. తెలంగాణలో కూడా అంత కులం పరంగా అంత ఇంపార్టెన్స్ ఉండదు, కానీ ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి మాత్రం కులము మేజర్గా ప్రభావితం చేస్తుంది. రెండోది వచ్చేసి ఏంటంటే డబ్బు విపరీతమైన ప్రభావితం చేస్తుంది. ఈ 2 తర్వాతనే ఏదన్నా ఎజెండా, అంటే నేనేం చేస్తాను ప్రజల్లోకి అనేది అంశంపై ప్రభావితం చెందే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా మొత్తం భారతదేశంలో ఏ రాష్ట్ర ఎలక్షన్లో ఉండనటువంటి ఇంటెన్సిటీ, క్యూరియాసిటీ అనేది ఎప్పుడు ఏపీ రాజకీయాలలో ఉంటూ ఉంటుంది. మొన్నటిదాకా తెలంగాణ చూసాం, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా మేము సర్వేలు చేయడం స్టార్ట్ చేసాం. మొన్న తెలంగాణలో ఒక 3 రౌండ్ల సర్వేలు చేసుకున్నాం. స్టార్టింగ్లో ఒకటి బేస్ లైన్ సర్వే 6 నెలల ముందు, మళ్ళీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎలక్షన్ల ముందు పోస్ట్ పోల్, ఎగ్జిట్ పోల్ కూడా చేసి మేము ఇచ్చాము. ఎగ్జిట్ పోల్ మాది ఎగ్జాక్ట్లీ మ్యాచ్ అయింది ఫైనల్ రిజల్ట్స్ తోటి. సో మేము మళ్ళీ రేపు ఏపీలో కూడా ఒక ఎగ్జిట్ పోల్ ఇవ్వాలి అని అంటే, డైరెక్ట్గా ఎగ్జిట్ పోల్ చేస్తే అంచనా వేయడం కష్టం అనే ఉద్దేశంతో ఇప్పుడు ఒక బేస్ లైన్ సర్వేలు చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఒక 3 నెలల ముందు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయన్నది తెలుసుకోవడం కోసం ఒక 25 పార్లమెంట్ సెగ్మెంట్స్లలో మేము ప్రతి పార్లమెంట్లో ఒక 2 కాన్స్టిట్యున్సీలు పర్ ఈచ్ పార్లమెంట్ సెగ్మెంట్, అంటే ఒక 50 నియోజకవర్గాలలో ఇప్పటికే సర్వేలు చేస్తున్నాం. నెక్స్ట్ సంక్రాంతి తర్వాత మిగతా మళ్ళీ ఒక 50, తర్వాత ఒక 50, అట్లా మొత్తం 175 యూనిట్స్లో సర్వేలు చేసి ఒక బేస్ లైన్ ఫిక్స్ చేసుకుంటే, తర్వాత వచ్చేటువంటి నరేటివ్స్ వల్ల, తర్వాత వచ్చేటువంటి ఆర్గ్యుమెంట్స్ వల్ల, వీళ్ళు ఇచ్చేటువంటి మేనిఫెస్టో వల్ల ఎలా చేంజ్ అయింది ఓట్ బ్యాంక్ అనేది మనం రేపు భవిష్యత్తులో ప్రీ పోల్ కానీ ఎగ్జిట్ పోల్ కానీ చెప్పడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో మేము ఇప్పుడు బేస్ లైన్ సర్వేలు చేసుకుంటున్నాం. ప్రధానంగా మనం చూస్తే ఈ 50 నియోజకవర్గాలలో ఉన్నటువంటి ట్రెండ్స్ని బట్టి, అంటే ఇంకా మొత్తం చేస్తే కానీ మేము చెప్పలేము, బట్ ఇప్పటి వరకు ఉన్న ఈ 50 నియోజకవర్గాల డేటాని కనుక మనం అసెస్ చేసినట్లయితే
ఈ రోజు వరకు మనం ఇప్పుడు కానీ సీట్ల కంటే ఎక్కువ ఓట్ షేర్ ప్రకారంగా మనం ఇప్పుడు మాట్లాడుకోవాలి. ఇమ్మీడియట్గా ఇప్పుడే ఈ సీటు గెలుస్తుంది, ఆ సీటు ఓడిపోతుంది అనే కంక్లూజన్స్లోకి రాలేము. ఈ రోజు చూసినట్లయితే మనకు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒక 47 నుంచి 48% ఓట్ బ్యాంక్ కనబడుతుంది. టీడీపీకి 35 నుంచి 36% ఓట్ బ్యాంక్ ఉంది. జనసేనకి 7 నుంచి 8% ఓట్ బ్యాంకు, అదర్స్కి ఒక 5%, ఇంకా అన్డిసైడెడ్ ఓటు ఏపీలో ఇంకా 5% ఉందండి. ఇంకా 5% అన్డిసైడెడ్ అంటే వాళ్ళు ఎటు పోయేది తెలియదు. వీ కాల్ దెమ్ యాజ్ అ స్వింగ్ ఓటర్స్ అండ్ న్యూట్రల్ ఓటర్స్. వాళ్ళు రేపు ఎటన్నా వాళ్ళు స్టాండ్ తీసుకోవచ్చు. ఇంకా వాళ్ళ క్లారిటీ రాలేదు. ఇంకా కొంచెం నోటిఫికేషన్ వచ్చిన తర్వాత, క్యాండిడేట్లు అంతా ఫైనల్ అయిన తర్వాత స్టేట్ మూడుని బట్టి వాళ్ళు కన్వర్ట్ అవుతూ ఉంటారు. సో ఈ రోజు వరకు చూస్తే మాత్రం వైఎస్ఆర్సీపీ లాస్ట్ ఎలక్షన్లో మనము చూస్తే 2019 ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంకు 50% అండి. ఈ రోజు మన సర్వేల ప్రకారం 48% కనబడుతుంది. అంటే ఒక 2% డిక్లైన్ అయినట్టు ఉంది. అంటే 48% వైఎస్ఆర్సీపీకి ఉంది అంటే 52% యాంటీ ఓటు ఉన్నట్టు. ఈ 52%లో టీడీపీ ఒక 35% తీసుకుంటే జనసేన 7% తీసుకుంటుంది. అంటే టీడీపీ 35+7 యాస్టీజ్ మనకు కన్సాలిడేట్ అయింది అనుకున్నా కానీ వాళ్ళ 2 ఓట్ బ్యాంకులు కలిపితే 42కి వస్తున్నారు. 35 ఏమో టీడీపీ, 7 ఏమో జనసేన, 2 కలిపితే 42 వస్తున్నారు. అంటే వైఎస్ఆర్సీపీ 48 ఉంటే వీళ్ళు 42 అంటే ఇంకా ఒక 6% నువ్వా నేనా అనేటట్టు ఉంది. సో ఇంకా రానున్న రోజుల్లో ఈ ట్రెండ్స్ని బట్టి ఈ ఓటు న్యూట్రల్ ఓటు ఎటు స్వింగ్ అవుతుంది, ప్రో ఎవరికి వెళ్తుంది, యాంటీ ఎవరికి వెళ్తుంది అన్నది మనం వెయిట్ చేసి చూడాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి మనం కొద్ది రోజులు ఇప్పుడు ఉన్న ట్రెండ్స్ ప్రకారంగా చూస్తే మళ్ళీ వైసీపీకే ఎడ్జ్ ఉన్నట్టు మనకు కనబడుతుంది. ఇప్పుడు మీరు అన్నారు 48% ప్రజెంట్ ఓట్ షేర్ వైసీపీకి ఉంది, 42 పొత్తుతో 2 పార్టీలు కలిసి వస్తే ఉంటుంది అని చెప్పి. ఆ 48% యాంటీ ఇన్కంబెన్స్ ఎటువైపు వెళ్ళే అవకాశం ఉందంటారు? పెరుగుతుంది అనుకోవచ్చా, తగ్గుతుంది అనుకోవచ్చు? ఎందుకంటే లాస్ట్ 4 years అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఎత్తి చూపొచ్చు, వాళ్ళు చేసిన పథకాల్లో కొంత నిరుత్సాహంతో కొన్ని అంటే వాళ్ళు చేసిన దాంట్లో అవకతవకలు జరిగి ఇబ్బందులు పడిన ప్రజలు చాలా మంది ఉంటారు. వన్ సైడెడ్గా ఆలోచించడానికి లేదు ఇక్కడ. సో ఆ 48% ఇంకా తగ్గే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయా, పెరిగే ఛాన్సెస్? అంటే ఎప్పుడు కానండి అధికార పక్షంలో ఉన్నటువంటి పార్టీ ఓట్ బ్యాంకు పెరగదండి. అంటే వెరీ రేర్ కండిషన్స్ ఉంటాయి. అంటే వాళ్ళు ఎక్స్ట్రీమ్గా డెమాన్స్ట్రేట్ చేసి ఎక్స్ట్రీమ్ డెవలప్మెంట్, ఎక్స్ట్రీమ్ వెల్ఫేర్ చేస్తేనే అధికార పక్షం ఓటింగ్ అన్నది పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. మొన్న వన్స్ ఇన్ ఎ వైల్ మొన్న ఒక మధ్యప్రదేశ్లో మేము చూసాము. మధ్యప్రదేశ్లో బీజేపీ ఓట్ బ్యాంక్ అంతకుముందు ఎలక్షన్స్లో 41 ఉంటే మొన్న ఎలక్షన్స్లో 49% వచ్చిందండి. అంటే 8% పాజిటివ్ గ్రోత్ చూసాం. ఇది మధ్యప్రదేశ్లో బీజేపీ మొన్న గెలిచింది కదా ఎలక్షన్స్లో, అక్కడ 41 నుంచి 48కి వెళ్ళింది. ఎందుకు అని అంటే పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ విత్ ద స్టేట్ గవర్నెన్స్ కానీ ఏదైనా కానీ అలాంటి ట్రెండ్స్ ఎక్కడ కనపడవు. జనరల్గా రూలింగ్ ప్రభుత్వము అనేది ఏదైతే వాళ్ళకి ఉన్న ఓట్ బ్యాంకు లాస్ట్ టైం మీరు చూస్తే 50% వచ్చిందండి వైఎస్ఆర్సీపీ పార్టీకి. 50 కంటే పెరిగే ఛాన్సెస్ ఉండవు. ఎందుకంటే రోజు పీపుల్ ఎక్స్పెక్టేషన్స్ మారుతున్నాయి, వాళ్ళ కోరికలు మారుతున్నాయి. దానికంటే ఎక్కువ వాళ్ళకి ఎంత చేసినా కానీ నాకు ఏం జరిగిందన్న దానికంటే ఎదుటోడికి ఏం జరిగిందనే దాని మీదనే వీడు ఎక్కువ ప్రభావితం చెందుతున్నాం. కాబట్టి వానికి జరిగిన దాని మీద వాడు హ్యాపీగా ఉండి ఓటు వేయట్లేదు. వాడికంటే ఇంకా ఎదుటోనికి ఎక్కువ లాభం జరిగింది అన్నప్పుడు కూడా వీడు యాంటీ అయ్యేటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇలాంటి సందర్భాల్లో ఏంటంటే 50 నుంచి 48కి వచ్చింది. వాళ్ళు కష్టపడితే 48లో సస్టైన్ కాగలుగుతారు, లేదంటే ఇంకా అది తగ్గుతూ 45 కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో రూలింగ్ గవర్నమెంట్ ఎప్పుడు కానీ ఓట్ షేర్ టువర్డ్స్ ద ఎలక్షన్ తగ్గుతూ ఉంటుంది, అపోజిషన్ పార్టీది పెరుగుతూ వెళ్తూ ఉంటుంది. మనం చూస్తే కర్ణాటక ఎలక్షన్స్ వరకు ఇక్కడ కాంగ్రెస్కి 35% ఓట్ బ్యాంకే ఉండే, ఏది కర్ణాటక ఎలక్షన్స్ వరకు. అట్లాంటి బీజేపీకి ఒక 20%, టీఆర్ఎస్కి 40% ఓట్ బ్యాంక్ ఉండే. సో బీఆర్ఎస్ 40% సస్టైన్ చేసుకుంటూ వెళ్ళింది, పెరగలేదు, తగ్గలేదు. కానీ యాంటీ ఓట్ ఏదైతే ఉందో 60% యాంటీ ఓటు అది కన్సాలిడేట్ అయ్యి బీజేపీ డౌన్ఫాల్ కావడం వల్ల ఆ ఓట్ అంతా మన కాంగ్రెస్కి షిఫ్ట్ అయ్యి తద్వారా వాళ్ళు అధికారంలోకి రావడం జరిగింది. సో ఇప్పుడు అక్కడ వాళ్ళు అదే స్ట్రాటజీలో వాళ్ళు ఏంటంటే యాంటీ ఓటు స్ప్లిట్ చేయొద్దు అనే ఉద్దేశంతో జనసేన టీడీపీ ఇద్దరు ముందే కలిసిపోతున్నారు. ఇంకా 2 తప్ప 3వ స్థానంలో ఎవరు లేరు. అటు బీజేపీకి మీద విపరీతమైన వ్యతిరేకత, కాంగ్రెస్ అసలు లేనే లేదు. కాబట్టి యాంటీ ఓట్ అంతా కన్సాలిడేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే జనసేన ప్లస్ టీడీపీ కలిసినప్పుడు
1+1 11 అవుతుందా లేదా అంటే మనం ఇంతసేపు 42 అనే కంక్లూజన్కి వచ్చాం. 35 వీళ్ళకు ఉంది, 7 వాళ్ళకు ఉంది కదా అని. కానీ గ్రౌండ్ రియాలిటీ వేరుంది. అంటే జనసేన కలవడం వల్ల పాజిటివ్ ఓటు పెరగడం కంటే ఈ కూటమికి రానున్న రోజుల్లో నెగిటివ్ ఓటింగ్ అయ్యే ప్రమాదం కనబడుతుంది. ఎందుకంటే జనసేనలో పనిచేసినటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరు కూడా ఈ పొత్తును అంత పెద్దగా స్వీకరించట్లేదు. ఎందుకు అంటే వాళ్ళు సొంత డబ్బు పెట్టి పెట్టుబడి పెట్టి పవన్ కళ్యాణ్ మీద ఉన్న అభిమానంతో వాళ్ళు పవన్ కోసం వచ్చి పనిచేశారు. పవన్ కళ్యాణ్ యొక్క లక్ష్యాల కోసం, పవన్ కళ్యాణ్ యొక్క ఎదుగుదలలో నా ఎదుగుదల ఉంది అనే ఉద్దేశంతో చాలా యంగ్స్టర్స్ చాలా టైము డబ్బు పెట్టి పనిచేశారు. ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ పార్టీ నిర్మాణం కోసం డబ్బు పెట్టలే, పార్టీ నిర్మాణం కోసం సమయం వెచ్చించలే, ఎక్కడ కూడా ఆయన క్యాడర్ లీడర్లను డెవలప్ చేయడానికి ఆయన ఏ రోజు కూడా ప్రయత్నం చేయలే. అది మనం గ్రహించాలి. ఎంతసేపు ఏంటంటే పవన్ కళ్యాణ్ మీద నాకు అభిమానం ఉంటే మనం వెళ్ళి వాళ్ళతో కలిసి పనిచేసి మన డబ్బు పెట్టుకున్నాం. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో 175 యూనిట్స్లలో పోటీ చేయాల్సిన పవన్ కళ్యాణ్ రేపు 30కో 25కో పడిపోతే ఆటోమేటిక్గా ఎక్కడైతే టికెట్లు రాదో అక్కడ వాళ్ళందరూ నిరాశపడే అవకాశం ఉంటుంది. వాళ్ళు సొంత డబ్బు పెట్టుకొని ఖర్చు చేసినప్పుడు ఎప్పుడు కానీ వాళ్ళకి అవకాశం రాని టైంలో వాళ్ళు ఏం చేస్తారు, వేరే ఏ పార్టీలో అవకాశం వచ్చినా కానీ లేదంటే వేరే పార్టీ వాళ్ళు ఇచ్చే ప్యాకేజీలకి వాళ్ళు కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. తద్వారా వాళ్ళు ఓటును రివర్స్ మ్యాపింగ్ చేసేటువంటి పరిస్థితి, అవకాశాలను కూడా చూడలేము. దట్ ఈస్ అ పెయిన్ ఆఫ్ కోర్స్. ఎందుకంటే నాయకుడిని నమ్మి వచ్చి వాళ్ళు ఎంతో కొంత ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు, ఆ నాయకత్వంలో మనం కూడా పని చేయాలి అని సొంత డబ్బులు పెట్టుకున్నా కూడా. బట్ చివరికి అది జరగట్లేదు అంటే ఇట్స్ లాస్ అనే కదా. అవును, లాస్ కంటే ఎక్కువ ఏంటంటే అండి పొలిటికల్ సిస్టంలోకి వచ్చే వాళ్ళు ఆస్పిరేషన్స్ పెద్ద హై ఆస్పిరేషన్స్ పెట్టుకొని వస్తారు. ఎందుకంటే ఇట్స్ వెరీ కాంప్లికేటెడ్ వ్యవస్థ. సక్సెస్ రేట్ అన్నది 0.5% ఉంటుంది. అలాంటి సిస్టంలో ఇలా మనం ఒక ఐటీలోకి వెళ్ళి కష్టపడితే ఒక కంపెనీ CEO కావచ్చు, వేరే ఏదన్నా ఫీల్డ్లోకి వెళ్తే ఒక పెద్ద కంపెనీకి డైరెక్టర్ కావచ్చు. కానీ అదే పొలిటికల్ వ్యవస్థ లోపల సక్సెస్ రేట్ తక్కువ ఉంటుంది. వాళ్ళ లైఫ్ని వాళ్ళ కెరియర్ని స్పెండ్ చేసి ఒక నాయకుడి యొక్క ఆదర్శ లక్షణాల కోసం వాళ్ళ విజన్ కోసం వీళ్ళు వచ్చినప్పుడు రైట్. ఇప్పుడు పవన్ కళ్యాణ్తో ఎవరు వచ్చి అటాచ్ అయినా ఒక గుడ్ గవర్నెన్స్ అనే స్లోగన్ తీసుకున్నాడు పవన్ కళ్యాణ్ వస్తే ప్రజలకు డిఫరెంట్ రాజకీయం చేసి చూపిస్తాడు. అందరూ మాట్లాడేదానికంటే భిన్నంగా మాట్లాడుతున్నాడు, ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాడు, ప్రజల యొక్క కష్టాల మీద మాట్లాడుతున్నాడు. కాబట్టి వీళ్ళతో మనం ట్రావెల్ చేస్తే మనము సక్సెస్ అవుతాం, మనకు ఉన్నటువంటి ఆశయాలను నిర్మించుకోవచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు వచ్చారు. వాళ్ళ ఆశలు అడియాసలు చేసి అలా మీకు 175లో మీకు టికెట్లు ఇవ్వము, ఈ 30 ఇస్తాము, 20 ఇస్తాము, ఆ 20 ఇచ్చే కాడ కుల సమీకరణాలను బట్టి ఇస్తాము, 20 ఇచ్చే కాడ డబ్బును చూసి ఇస్తాము, 20 ఇచ్చే కాడ సర్వేలలో మీ పేరుని చూసి ఇస్తాము అని అంటే ఎండ్ ఆఫ్ ద డే ఏమవుతుంది, మిగతా వాళ్ళంతా రెబల్ అయిపోతారు కదా. వాళ్ళంతా ఏమవుతుంది, అంతే ఫాస్ట్గా వెళ్ళి మళ్ళీ వైసీపీకి సపోర్ట్ చేయడము. ఒకటి వాళ్ళు న్యూట్రల్ అయిపోవడం ఒక అవకాశం ఉంటుంది. కష్టపడి న్యూట్రల్ అయిపోయినప్పుడు వాడి వల్ల కొంత ఓటు నార్మలైజ్ అవుతుంది. 2 వెళ్ళి వైసీపీకి అటాచ్ అయ్యి పని చేసుకోవచ్చు, తద్వారా ఆ ఓటు అటు ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. 3 వాళ్ళు ఇండిపెండెంట్గా పోటీ చేయొచ్చు, తద్వారా వాళ్ళు ఓటు చీల్చే అవకాశం ఉంటుంది. వీళ్ళు ఏదైతే టీడీపీ జనసేన ఓటు చీల్చొద్దు అనే ఉద్దేశంతో ఏకమవుతున్నారో కానీ అక్కడ ఉన్న పరిస్థితుల రీత్యా ఇలా టీడీపీలో ఉన్నటువంటి ఒక ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ ఏదైతే క్యాడర్ బేస్డ్ పార్టీ అని పేరుందో ఆ క్యాడర్ బేస్డ్ పార్టీ జనసేన కాదు ఇవాళ. కానప్పుడు క్యాడర్ బేస్డ్ పార్టీ కానన్నప్పుడు సింగిల్ సెంట్రిక్ ఫేస్ పార్టీ అయినప్పుడు ఆడవానికి అవకాశం ఉంటే ఉంటాడు, లేదు అంటే అంతే ఫాస్ట్గా మారిపోతాడు. సో జనసేనలో పనిచేసిన వైసీపీకి వెళ్తే ఓటు మళ్ళీ అటు మార్పు అవుతుంది కదా ఎంతో కొంత. అంటే వాళ్ళకున్న స్థాయిని బట్టి 5,000 ఓట్లు తీసుకెళ్ళి వైసీపీకి వేయించినా ఇవాళ దట్స్ 2% 3% ఆఫ్ ద ఓట్ బ్యాంక్. సో డెఫినెట్లీ నిర్మాణాత్మకంగా టీడీపీ ఎంత స్ట్రాంగ్ గా బిల్డప్ చేసుకుంటుందో పార్టీని, ఆ స్థాయిలో పవన్ కళ్యాణ్ అట్లీస్ట్ ఒక 1% కూడా తన పార్టీని డెవలప్ చేసుకోకపోవడం ఈ ఎన్నికల్లో ప్రభావం చూపిస్తుంది అనుకోవచ్చా? డెఫినెట్గా అండి. ఎందుకు అని అంటే ఇప్పుడు మనం 2014లో చూస్తే ఆయనకు వచ్చింది 3% అండి రైట్. 2018 ఎలక్షన్స్లో చూస్తే ఆయనకు వచ్చింది 5.6%. అంటే 2014 నుంచి నువ్వు పడే కష్టానికి నీకు పెరిగిన ఓట్ బ్యాంకు 2% పెరిగింది. ఇప్పుడు మన సర్వేలలో చూపిస్తుంది 7%. అంటే అంతకుముందు ఒక 5 ఉందనుకుంటే ఇప్పుడు 7 అంటే ఎంత 2% పెరిగింది. అంటే నువ్వు ఒక 10 సంవత్సరాలు నిరంతరంగా నువ్వు గ్రౌండ్లో ఉన్నప్పుడు నువ్వు గ్రామస్థాయి వ్యవస్థను నిర్మాణం మండల స్థాయి వ్యవస్థను నిర్మాణం చేసుకోలేదు. నీకు కాన్స్టిట్యున్సీలో క్వాలిటీగా పోటీ చేయగలిగిన వాళ్ళు ఇవాళ 175 కాన్స్టిట్యున్సీలలో ఫేసెసే లేవు.
నువ్వు ఎక్కడ కూడా పార్టీ నిర్మాణం కోసం పనిచేయాలి. ఎంతసేపు నీకున్న స్టార్డమ్, నీకున్నటువంటి మూవీ క్రేజ్, ఒక సెలబ్రిటీ క్రేజ్ చుట్టే రాజకీయం తిప్పావు, కానీ నువ్వు నాయకత్వం వైపు నువ్వు రాజకీయం తిప్పలేదు. అసలు ఏమవుతుంది, నీకు ఇలా ఎంత పెద్ద నాయకుడైనా అండి, ఎంత ఈవెన్ ఎవరు గెలవాలనుకున్నా కానీ బూత్ నిర్మాణం జరగాలి. ఇలా రాజకీయ వ్యవస్థలో ప్రతి బూత్కి నిన్ను నమ్ముకొని ఒక 10 మంది పనిచేసే వ్యవస్థ ఉన్న రోజే నువ్వు ఒక పార్టీని నడపగలుగుతావు. నీకున్నటువంటి 18,000 గ్రామాలలో ప్రతి గ్రామంలో ఒక 10 మంది ఇంటూ 18,000 గ్రామాలు వేసుకుంటే నీకు ఒక 2 లక్షల మంది క్రియాశీలక సభ్యత్వం ఉన్నటువంటి నాయకత్వం, కార్యకర్తలు ఉన్న రోజే నీకు పార్టీ నిర్మాణం అవుతుంది. నువ్వు ఏ రోజు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో పనిచేయనప్పుడు నీకు పార్టీ నిర్మాణమే లేదు. ఇలా నువ్వు ఉంటే పార్టీ, నువ్వు పోతే పార్టీ లేదు అన్నప్పుడు అది ఎట్లా నడుస్తుంది? నువ్వు ఒక కాన్స్టిట్యున్సీలో ఒక కొత్త ఫేస్ తీసుకొచ్చి పెట్టినా కానీ నీ యొక్క క్యాడరు, లీడర్లు ఆయన కోసం పనిచేయాలి. సేమ్ జగన్ స్ట్రాటజీయే పవన్ కళ్యాణ్ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారేమో. అంటే కింది స్థాయి వాళ్ళు కాదు, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నా సంక్షేమ పథకాలు, నేను చేసే గవర్నెన్సే ముఖ్యం ప్రజలకి అనుకొని ఆయన ఏదైతే డెవలప్మెంట్స్ తీసుకుంటున్నారో అదే నేనే ముఖ్యము, పార్టీ నడవటానికి నాయకులు, కార్యకర్తలు కాదు, నన్ను చూసే చేయాలి, నన్ను చూసి ఓటేయాలని పవన్ కళ్యాణ్ నినాదం కూడా అదే కావచ్చేమో. సో బేసికల్గా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎలక్షనీరింగ్ అనేది 2 సిద్ధాంతాల మీద పనిచేస్తుంది. ఒకటి హైప్ క్రియేట్ చేయాలి, 2 హోప్ క్రియేట్ చేయాలి. అంటే మనము ఎదుటివాడికి మీ అధికారంలోకి వస్తే నీ జీవితం ఎలా మారుతుంది అనేటువంటి ఒక హోప్ను క్రియేట్ చేసినప్పుడు వాడు మనకు ఓటేసేటువంటి అవకాశం ఉంటుంది. ఆ హోప్తో పాటు హైప్ క్రియేట్ చేయాలి. ఏంటి అంటే, గ్రామ వ్యవస్థ నుంచి మండల వ్యవస్థ నుంచి నియోజకవర్గం వరకు మేము గెలుస్తున్నాము అని చెప్పి ఒక కార్యకర్త ఓ పార్టీ ఫ్లాగ్ పట్టుకొని, ఎజెండాను పట్టుకొని డోర్ టు డోర్ వెళ్ళి మేము వస్తే ఇది చేస్తాము అని చెప్తే ఒక హైప్ క్రియేట్ అవుతుంది. పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టడం, ఇవన్నీ చేయడం వల్ల హైప్ క్రియేట్ అవుతుంది. ఇవాళ హోప్ అండ్ హైప్ మీద రాజకీయ వ్యవస్థ నడుస్తున్నప్పుడు మీరు అన్నట్టు బేసికల్గా ఎజెండా, నవరత్నాల ఎజెండా అనేది హోప్ క్రియేట్ చేయడానికి చేసుకున్నాడు. కానీ అది డోర్ టు డోర్ వెళ్ళడానికి ఆయనకు ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఉంది. వైఎస్ఆర్సీపీలో ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ లేదు అనడం తప్పు. ఆయన గ్రామ పార్టీ నుంచి, మండల పార్టీ నుంచి వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థ అంతా ఈ నవరత్నాల వ్యవస్థ ఉన్నా జగన్ గారు నమ్మట్లేదు. ఎండ్ ఆఫ్ ద డే నన్ను చూసి, తన గవర్నెన్స్ చూసి ఓటేయాలని మళ్ళీ అడుగుతూ ఉన్నారు కదా. లేదు, అదేమో మనం పీపుల్లో కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడానికి ఇమేజ్ బిల్డింగ్ లో ప్రాసెస్లో అలా మాట్లాడినా కానీ ఎండ్ ఆఫ్ ద డే ఆయన ఒక గ్రామ స్థాయికి వెళ్ళినప్పుడు ఈయన జెండాని, ఎజెండాని ప్రతి డోర్ టు డోర్ మోయడానికి ఆడో కార్యకర్త అనేవాడు వైఎస్ఆర్సీపీలో స్ట్రాంగ్గా ఉన్నాడు. టీడీపీలో ఎంత నిర్మాణం ఉందో గ్రామ స్థాయిలో, బూత్ స్థాయిలో అంతే నిర్మాణం వైఎస్ఆర్సీపీ పార్టీలో కూడా ఉంది. సో అక్కడ ఎజెండా ఉంది, నిర్మాణం ఉంది, కాబట్టి అక్కడ హైప్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంటుందని నేను చెప్పాలనుకుంటున్న పాయింట్. ఎట్లాగో ఎజెండా వీళ్ళు తీసుకొస్తారు, వాళ్ళు తీసుకొస్తారు, రేపు పవన్ కళ్యాణ్ కూడా ఎజెండా తీసుకొని వస్తాడు. కానీ దాన్ని డోర్ టు డోర్ మోయడానికి, డోర్ టు డోర్ తీసుకెళ్ళడానికి ఓ పోస్ట్ మ్యాన్ కానీ ఒక ట్రాన్స్పోర్ట్ చేసేవాడు ఉండాలి కదా. అతనే బూత్ కార్యకర్త అంటాం మనం. ఆ బూత్ కార్యకర్తల నిర్మాణం ఇవాళ జనసేనలో లేదు. ఇవాళ రేపు ఆయన ఎవరికి బీఫామ్ ఇచ్చినా కానీ టీడీపీ కార్యకర్తల నిర్మాణం పైనే ఎలక్షన్ చేయాలి. అంటే ఈయన ఒక కాన్స్టిట్యున్సీ లోపల, రేపు ఫర్ ఎగ్జాంపుల్ కాకినాడ రూరల్లో జనసేన టికెట్ తీసుకుంది అనుకోండి, కాకినాడ రూరల్ లోపల గ్రామ స్థాయిలో ఆయన క్యాడర్ ఉండదు. మరి ఈయన ఎజెండాని, ఈయన క్యాండిడేట్ని ఎవరు తీసుకెళ్ళాలి డోర్ టు డోరు? మళ్ళీ టీడీపీ కార్యకర్తలే తీసుకెళ్ళాలి. మరి అక్కడ టీడీపీ కార్యకర్తల్లో టికెట్ ఆశించిన వ్యక్తి ఒక ఆయన ఉంటాడు కదా. ఆయన టికెట్ రానప్పుడు ఆయన కిందున్న క్యాడర్ ఈయనకు పనిచేస్తుందా? పనిచేసే అవకాశం ఉండదు. కాబట్టి ఎంత ఎఫెక్టివ్గా రేపు ఈ కలయిక వల్ల గ్రౌండింగ్ అవుతుంది, అందరు కార్యకర్తలు కలిసి పనిచేస్తారు అన్నది మనం చూడాలి. ఒక సైడ్ ఏమో కార్యకర్తలు ఎక్కువ ఉన్నారు టీడీపీలో, వాళ్ళకి రాలేదు అంటే వాళ్ళు డిసప్పాయింట్ అయిపోతారు. ఇటేమో ఏం లేదు, జనసేన వైపు ఏమో ఏం లేదు. ఓకే, సస్టైనిటీ అనేది చాలా అంతే కదా. ఇంకొక అంశం మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే, ఎవరైనా కానీ పొత్తులు అనేది ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీ బలం ఎంత, నా బలం ఎంత అన్న మీద పొత్తులు డిసైడ్ కావాలి. వీళ్ళు చేసిన పెద్ద తప్పు ఏంటి అంటే, వీళ్ళు 6 నెలల ముందు నుంచే పొత్తులు అని చెప్పేసి పబ్లిక్లోకి వెళ్ళడం జరిగింది. 6 నెలల నుంచి నువ్వు పొత్తులు అని డిసైడ్ చేసినప్పుడు, మీరు కాన్స్టిట్యున్సీలో టీడీపీ పనిచేస్తున్నావు, నేను జనసేన పనిచేస్తున్నారు. పొత్తులో భాగంగా మీకే టికెట్ వస్తుందని నాకు తెలిసినప్పుడు నేను పనిచేస్తానా? నేను జనసేన నుంచి నేను పనిచేస్తానా? పనిచేయను. నేను పనిచేయనప్పుడు నా ఓటు నిర్మాణం అవుతుందా? నా క్యాడర్ నిర్మాణం అవుతుందా? కానప్పుడు జనసేన ఓటు ఎక్కడ నిర్మాణం అవుతుంది? కాదు. అంటే నువ్వు 175 కాన్స్టిట్యున్సీలలో నేనే సీఎం, నేనే అభ్యర్థి, నేనే పనిచేస్తున్నా అని ఒక హోప్ క్రియేట్ చేసి అందరినీ లైవ్లో ఉంచుకుంటా పని చేయించినప్పుడు క్యాడర్ నిర్మాణము, ఓటు నిర్మాణం జరిగిన తర్వాత
తర్వాత ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినాక నీ ఓటు ఎంత వాళ్ళ ఓటు ఎంత అనే దాని మీద మనం లైజనింగ్ చేసుకొని టికెట్లు ఆశించాలి. నువ్వు 6 నెలల ముందు నుంచే ఇవాళ 2 పార్టీలు ఉన్న వాళ్ళు ఎవరు పనిచేయట్లేదండి. టీడీపీలో ఉన్న వాళ్ళు పనిచేయట్లేదు, ఇటు జనసేన ఉన్న వాళ్ళు పనిచేయట్లేదు. ఎందుకంటే టికెట్ రాదు కదా, వచ్చినప్పుడు చూద్దాంలే, ఎందుకు ఖర్చు పెట్టాలి, వస్తుందో రాదో, నా డబ్బు ఎందుకు ఖర్చు పెట్టాలి అనే. ఇప్పుడు మీకు ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ అండి, తెనాలి కాన్స్టిట్యున్సీ ఉంది. నాదెండ్ల మనోహర్ జనసేన నుంచి ఆస్పిరెంట్, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ టీడీపీ నుంచి ఆస్పిరెంట్. ఇద్దరు 6 నెలల నుంచి పనిచేయట్లేదు. ఇద్దరు కాన్స్టిట్యున్సీ ఓట్లేదు, ఇద్దరు పనిచేయట్లేదు. నాకు వస్తుందా నీకు వస్తుందా అని, ఎందుకు అనవసరంగా నా డబ్బు వేస్ట్ చేసుకోవాలని ఆ సందర్భంలో వైసీపీ క్యాండిడేట్ బాగా పనిచేసుకుంటున్నాడు. అంతే కదా. సో వీళ్ళు చేసిన మేజర్ మిస్టేక్ ఏంటంటే, ఎప్పుడు కానీ ఎదుటోడికి, ఇదే రాజకీయం అనేది చదరంగం లాంటిది, ఎదుటోడికి మనం ఏం చేయబోతున్నాం అనే ప్లాన్ తెలిసిన రోజు అది స్ట్రాటజీయే కాదు. వీళ్ళు ఏం చేయాల్సి ఉండే అంటే వెయిట్ చేసి లాస్ట్ నోటిఫికేషన్ వచ్చినాక నామినేషన్స్ స్టేజ్లో ఒక 20 రోజుల్లో ఎలక్షన్ అయిపోయే ముందు ఈ పొత్తులు, క్యాండిడేట్ డిక్లరేషన్స్ ఇవన్నీ చేయడం వల్ల కన్ఫ్యూజన్ అప్పుడు ఇంకా తీవ్ర స్థాయిలో ఉండే అవకాశం ఉంది. ఏముండదండి, కన్ఫ్యూజన్ ఏముంటది. ఎందుకు అని అంటే, ఇప్పుడు మీరు పొత్తులో భాగంగా పోయినప్పుడు ఆడ ఉన్నటువంటి సోషల్ ఇంజనీరింగ్, కుల సమీకరణాల వైజ్ ఎవరిని పెడితే ఈ పొత్తును తట్టుకోగలుగుతామని చెప్పి ఎదుటోడికి నువ్వు అవకాశం ఇచ్చిన వాడే అవుతున్నావు కదా. ఎదుటోడు నీ మీద, ఇప్పుడు నువ్వు బౌలింగ్ ఏం వేస్తావో తెలిస్తే బ్యాట్స్మెన్ రెడీగా ఉంటాడు. నువ్వు బౌలింగ్ ఏం వేస్తావో తెలియనప్పుడే కదా బ్యాట్స్మెన్ మనం అవుట్ చేసేది. నువ్వు ఆల్రెడీ నువ్వు ఏం బౌల్ వేస్తావో చెప్పినప్పుడు వాళ్ళు ఎదుటోడు పిచ్ తయారు చేసుకుంటాడు కదా. ఇలా అదే జరుగుతుంది. ఏంటంటే ఏపీ లోపల వీళ్ళు ఏం బౌలింగ్ వేస్తారో ముందే ఓపెన్ అయిపోవడం వల్ల వాళ్ళు ఆల్రెడీ వైసీపీ వాళ్ళు మంచి పిచ్ రెడీ చేసుకుంటున్నారండి. ఎక్కడ ఏ కులం కాంబినేషన్లో ఎవరిని పెట్టాలి, ఎవరిని కరెక్షన్ చేయాలనేటట్టు వాళ్ళు పొద్దున నిరంతరంగా, ఈ మధ్యలో చూస్తే మీరు 35 నియోజకవర్గాలలో సీట్లు చేంజ్ చేశారు. 35 నియోజకవర్గాలలో వాళ్ళు సోషల్ ఇంజనీరింగ్ పరంగానే టికెట్లు ఇస్తూ వెళ్తున్నారు. అంటే ఎక్కడైతే అంతకుముందు తప్పులు జరిగాయో, ఎక్కడైతే క్యాండిడేట్లు వీక్ ఉన్నారో అక్కడ గెలుపు కోసం ఏం చేయాలనే దానికి ఇంకా ఎక్కువ కసరత్తు చేయడానికి వీళ్ళకి అవకాశం దొరుకుతున్నది. ఓకే. మోరోవర్ ఇప్పుడు ఎమ్మెల్యేల విషయంలో జగన్ గారు తీసుకున్న నిర్ణయాన్ని ఎలా చూడాలంటారు? ఇంత స్థాయిలో, ఇంత పెద్ద స్థాయిలో ఎమ్మెల్యేల మార్పు అంశం చాలా చాలా చర్చకు దారితీస్తోంది. సిట్టింగ్ మంత్రులకి ఉద్వాసన, లేదంటే మార్పులు, అక్కడ నమ్ముకొని నెక్స్ట్ టికెట్ వస్తుందని పనిచేసుకున్న వాళ్ళకి పక్క నియోజకవర్గానికి వెళ్ళి పని చేసుకొని చెప్పడం, ఆల్రెడీ కొంతమంది బ్యాటింగ్ స్టార్ట్ చేశారు, ఇంకొంతమంది మా ప్లేస్ ఎక్కడా అని ఎదురు చూసే పరిస్థితి. కొంత కన్ఫ్యూజన్ అయితే ఉండొచ్చు కాక, కానీ ఈ నిర్ణయాన్ని ఎలా చూడాలి బయట నుంచి మనలాంటి వాళ్ళు? ఒకటండి, అలా రాజకీయం అంటే గెలవాలి, సీఎం కావాలి. యాజ్ ఎ జగన్మోహన్ రెడ్డి, యాజ్ ఎ పార్టీ హెడ్, యాజ్ ఎ సీఎం ఏం ఆలోచిస్తారు? రైట్, నిన్ను మారిస్తే, ఇప్పుడు నేను మారిస్తే నేను గెలుస్తాను, మార్చకపోతే ఓడిపోతాను. ఇవాళ మొత్తం జరుగుతున్నదంతా నెంబర్ గేమ్ మీద గెలుస్తుంది. నాకు 2/3 మెజారిటీ వస్తే నేను అధికారంలో ఉంటా, లేకపోతే ప్రతిపక్షంలో ఉంటా. గెలవడం కోసం ఇవాళ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇవాళ ఉన్న ఇండియన్ డెమోక్రటిక్ ప్రాసెస్ లోపల ఏ పార్టీ కూడా లీడర్లను తయారు చేయట్లేదండి. లీడర్లను తయారు చేసే రోజులు పోయాయి. మీరు లీడర్ కావాలన్నా, నేను లీడర్ కావాలన్నా, మనలో ఒక పార్టీ వచ్చి శ్రావణి గారికి ఇంత నాలెడ్జ్ ఉంది, టాలెంట్ ఉంది, రేపు ఉమెన్ రిజర్వేషన్లో టికెట్ ఇద్దామని చెప్పి మిమ్మల్ని తీసుకొని వెళ్ళి పార్టీలో పెట్టి మీకు శిక్షణ ఇచ్చి, నిర్మాణం చేసి, మీకు అసైన్మెంట్లు ఇచ్చి మిమ్మల్ని ఒక ఎమ్మెల్యే స్థాయికి తీసుకెళ్లేటువంటి కల్చర్ ఇవాళ ఈ దేశంలో ఏ పార్టీలో లేదు. మనం ఫస్ట్ అది యాక్సెప్ట్ చేయాలి. అందరూ చేస్తున్నది ఏంటి అంటే, గెలిచే గుర్రాన్ని కొనుక్కోవాలి. నాకు గెలిచే గుర్రం మీద బెట్టింగ్ పెట్టాలి. శ్రావణి గారు గెలుస్తారు అంటే నేను బెట్టింగ్ పెడతా, నేను తెచ్చుకుంటా, నేను టికెట్ ఇస్తా. ఇదే ఇవాళ నడుస్తున్నటువంటి సమాజం. రైట్, ఎవరైతే గెలుస్తారో వాళ్ళే కావాలండి, నాకు గెలవని వాళ్ళు నాకెందుకు? సో యూ హ్యావ్ టు డిసైడ్, నువ్వు గెలుస్తావా లేదా. ఇవాళ ఎవరైతే 35 నియోజకవర్గాలలో సోకాల్డ్ మంత్రులు, ఎమ్మెల్యేలు టికెట్లు మిస్ అవుతున్నాయో వాళ్ళు స్వయం కృపరాధం, వాళ్ళు గెలిచే పరిస్థితి లేదు కాబట్టి జగన్ వదులుకుంటున్నాడు. మంత్రులకు కూడా అలాంటి పరిస్థితి రావడం ఎందుకు వస్తుంది అని అంటే, బేసిక్గా మీరు గ్రహించాల్సింది, 2019 ఎలక్షన్స్ లోపల జగన్ గారు తీసుకొచ్చినటువంటి పాదయాత్రలో భాగంగా వచ్చిన వేవ్ ఏదైతే ఉందో, ఆ వేవ్ గొడుగు కింద చాలా మంది కొత్త వాళ్ళు గెలిచారు, న్యూ ఫేసెస్ గెలిచాయి. అంటే 175లో ఒక 70-80 సీట్లలో ఎవరికి తెలియనటువంటి వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు కావడం జరిగింది. ఎమ్మెల్యేలు కావడం, రాత్రి మినిస్టర్లు కావడం కూడా జరిగింది. ఆ జరిగినప్పుడు ఏంటంటే, వాళ్ళకి అనుభవ రాహిత్యం వల్ల వాళ్ళు నియోజకవర్గంలో ప్రజలతో ఎలాంటి సంబంధాలు మెయింటైన్ చేయాలి, ఎలా అక్కడ ఉన్నటువంటి బ్యూరోక్రసీతో ఎలా వర్క్ చేయించుకోవాలి, అధికారులతో ఎలా వర్క్ చేయించుకోవాలి అనేటువంటి వాటిపై వాళ్ళకు అవగాహన లేకపోవడం వల్ల, సామర్థ్యం లేకపోవడం వల్ల, వాళ్ళ యొక్క ఇండివిజువల్ పర్సనాలిటీ లోపాలు, వాళ్ళ యొక్క అసమర్థత వల్ల ఆటోమేటిక్గా తప్పులు చేయడం జరుగుతుంది. బట్ చాలా ఎక్స్పీరియన్స్డ్ మినిస్టర్స్ కూడా కోల్పోయారు వాళ్ళ స్థానాన్ని. అందులో అంబటి రాంబాబు గారి పేరు వస్తుంది, రోజా గారి పేరు వస్తుంది, అఫ్ కోర్స్ కొడుకు కోసం త్యాగం చేసిన
పేరుని నాని గారి పేరు వచ్చింది. డెఫినెట్గా అండి. అంటే బేసికల్గా అక్కడ ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ఒకటే అండి, ఎండ్ ఆఫ్ ద డే ఒక ఆర్గనైజేషన్ నడుపుతున్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేశాను, నాకు ప్రాఫిట్ రావాలి అంతే. ఎవరైనా కానీ అదే ఆలోచిస్తారు కదా. సో నేను ఇలా ఇన్వెస్ట్ చేసి వీళ్ళకి ఒక అవకాశం ఇచ్చిన, వాళ్ళని ప్రూవ్ చేసుకోమని చెప్పిన, మినిస్టర్ పదవులు ఇచ్చిన, బీఫామ్ ఇచ్చిన, ఎమ్మెల్యేలు చేసిన, నేను మినిస్టర్లను చేసినప్పుడు నువ్వు వెళ్ళి ప్రజలతోటి సత్సంబంధాలు మెయింటైన్ చేసి ప్రజల యొక్క ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా నువ్వు పనిచేసి, నువ్వు పొద్దుగా లేస్తే సోషల్ మీడియాలో చేసే అల్చల్ కంటే, అడావుడి కంటే నువ్వు ప్రజల్లో ఉండుంటే ఇవాళ వాళ్ళకు సీట్లు పోయేది కాదు కదా. వాళ్ళు గెలుస్తా అంటే ఎవరు వదులుకుంటారు? వాళ్ళు గెలిచే పరిస్థితి ఉంటే ఎవరు వదులుకోరు కదా. వాళ్ళు గెలిచే పరిస్థితి లేదు కాబట్టి అది వాళ్ళు ఓడిపోతాయి. అలా మనం కేసీఆర్ని చూసాం. మాలాంటి వాళ్ళు ఎన్నో సర్వేలు చేసి కేసీఆర్కి రిపోర్ట్లు ఇచ్చారు. బాబు నువ్వు ఉమ్మడి జిల్లాకి 3 సీట్లు చేంజ్ చేసుకో, 10 ఉమ్మడి జిల్లాలకి 30 సీట్లు చేంజ్ చేసుకుంటే నువ్వు అధికారంలోకి వస్తావని చెప్తే, లేదు నేను వాళ్ళనే ఇస్తా, వాళ్ళు నా వాళ్ళు, నేను వాళ్ళని ఇక్కడ దాకా తీసుకొచ్చినా మధ్యలో వదిలేయలేను, వదిలేస్తే నాకు బ్యాడ్ నేమ్ వస్తుంది, వాళ్ళు నన్ను నమ్ముకొని వచ్చిండ్రు అనేటువంటి ఏదైతే ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ ఉంటుందో అందులో నువ్వు ట్రాప్లో పడి ఇలా నా వాళ్ళు అనుకుంటే నువ్వు అందరు ఓడిపోయే వాళ్ళకి 30 మందికి నువ్వే టికెట్లు ఇచ్చి ఆ 30 మంది కాంగ్రెస్ ఇలా గెలిచింది, అయ్యో నా అధికారం పోయిందంటే ఇలా ఏమొస్తుంది? ఓడిపోయిన తర్వాత మనం ఎంత ఆత్మవిమర్శ చేసుకున్నా, ఎంత పోస్ట్ మార్టం చేసుకున్నా వచ్చేది దారిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు అని చాలా మంది విమర్శిస్తూ ఉంటారు. విమర్శించేది ఏమున్నదండి. ఇప్పుడు ఇక్కడ ఒక ఎలక్షన్ జరిగినప్పుడు ప్రతి ఎలక్షన్ మీద విశ్లేషణ జరుగుతుంది. అలా బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయింది, వాళ్ళ బలం ఏంటి, బలహీనత ఏంటి, ఇంత అభివృద్ధి చేసినా, ఇంత వెల్ఫేర్ చేసినప్పుడు కూడా నెగిటివ్ ఓటింగ్ పడ్డది, ఓడిపోయింది అని అంటే డెఫినెట్గా అక్కడ లెసన్స్ లెర్నింగ్ ఉంటాయి, అక్కడి నుంచి బెస్ట్ ప్రాక్టీసెస్ ఉంటాయి. అది డెఫినెట్గా క్యారీ ఫార్వర్డ్ ఇంకో వాళ్ళకి కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది కదండి. ఇలా కర్ణాటక లోపల 5 గ్యారంటీలు ఇస్తే సక్సెస్ అయినా అనుకున్నప్పుడు కాంగ్రెస్ అదే బెస్ట్ ప్రాక్టీస్ తీసుకొచ్చి ఇలా తెలంగాణలో 6 గ్యారంటీలు ఇచ్చారు. అక్కడ మహిళలది పనిచేసిందని తెలవంగానే ఇక్కడ తీసుకొచ్చి మహిళలకి బస్సు ఫ్రీ అన్నారు, ఇక్కడ గ్యాస్ ఫ్రీ అన్నారు. అంటే ఒక దిక్కు పనిచేసినప్పుడు మోడల్ ఇంకో దిక్కు రిప్లికేట్ చేయడం అన్నది సహజం. అలానే సేమ్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలంగాణ ఎలక్షన్ నుంచి నిద్రలేసిండని నేను అనుకుంటున్నా. కాబట్టి ఆయన కూడా సర్వేలలో బట్ డే 1 ఆయన మంత్రి పదవులు ఇచ్చిన రోజు 2.5 సంవత్సరాల తర్వాత మీ పదవులు పోతాయి, కొత్త వారికి అవకాశం ఇస్తానన్నారు. పని చేయని వారికి ఉద్వాసన ఉంటుంది, కొత్త వారికి అవకాశం, లేదంటే ఇన్ఛార్జీలను పెట్టి నియోజకవర్గాల్లోనే మార్చేస్తా అని చెప్పారు. ఆయన చెప్పాడు, చేస్తున్నాడు అని అనుకోవడానికి అనుకోవచ్చు కదా. డెఫినెట్గా ఇప్పుడు బేసికల్గా ఆయన ఒకటి, అరే వీళ్ళు నాతో పనిచేశారు, ఆంబట్ నాతో పనిచేశారు, రోజా గారు నాతో పనిచేశారు కాబట్టి ఎమోషనల్గా వెళ్ళి టికెట్ ఇస్తే రేపు మొత్తానికి ఓడిపోతే, ప్రభుత్వం పడిపోతే అందరూ బాధపడాల్సి వస్తుంది. ఆయన ఏమంటున్నాడు, మీరు ఇవాళ సర్వేలలో 5%, 10% వెనకాల ఉన్నారు, 2 నెలల్లో మీరు 5% ఓవర్కమ్ కాలేరు, 10-15 వేల ఓట్లు కొత్తగా తెచ్చుకోవడం కష్టం ఆంధ్రప్రదేశ్లో. ఇక్కడ తెలంగాణలో ఉంటే 30-40 వేల మెజార్టీతో గెలవచ్చు, 30-40 వేల మెజార్టీతో ఓడిపోవచ్చు. కానీ అక్కడ అట్లా ఉండదండి. ఆంధ్రప్రదేశ్లో నారో మార్జిన్స్ ఉంటాయి. ఏదున్నా 1000, 2000, 3000, 5000 ఓట్లతోటే రాజకీయం నడుస్తూ ఉంటుంది. కాబట్టి రాత్రికి రాత్రి 5% మైనస్లు ఉన్నాడు ప్లస్లోకి వచ్చి గెలిచే పరిస్థితులు చాలా తక్కువ, రేర్ కండిషన్లు ఉంటాయి. కాబట్టి ఈరోజు 2 నెలల ముందే సర్వేలలో నువ్వు 5%, 10% వెనకాల ఉన్నావు అంటే నువ్వు గెలిచే పరిస్థితి లేదు. మీ అందరిని తీసుకొని నేను మునగడం కంటే మీరు ఉండండి, ఒడ్డు మీద పని చేయండి. నేను ఏదో కష్టపడి ఇంకా కొత్త వాడిని తీసుకొచ్చి కొత్త ఫేజ్ చూపించి కొత్త ఆస్పిరేషన్ నింపి నేను ఓటు అడుక్కొని గెలుస్తా, తర్వాత మీకు లాభం చేస్తా, నాకు లాభం చేస్తా అంటున్నాడు. ఇట్స్ అ గివ్ అండ్ టేక్ పాలసీ. అది ఆ ప్లేస్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు ఉన్నా, మీరున్నా, ఎవరున్నా చేయాల్సింది అదే. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే పవర్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ పార్టీ. ఏ నాయకుడికైనా పవర్ అనేదే అంతిమ లక్ష్యం. నువ్వు అది ఎట్లా వెళ్ళావు, ఎలా సాధించావు, ఏం చేసావు అనే ఫండమెంటల్స్ మీద ఇలా చర్చ లేదు. రైట్. ఇప్పటి వరకు మీరు ఏపీలో జనవరిలో మనం మాట్లాడుతున్నాం, ఏప్రిల్ ఎలక్షన్స్ ఫస్ట్ వీక్లో ఉంటాయంటున్నారు, మేబీ మార్చ్ ఎండింగ్ ఆర్ ఏప్రిల్ ఫస్ట్ వీక్ అన్నారు. ఎన్ని నియోజకవర్గాలు 175లో మీరు తిరిగారు? ఇప్పటి వరకు ఏంటంటే మేము ఇక్కడ తెలంగాణ అయిపోయిన తర్వాత December 15th నుంచి మేము సర్వేలు స్టార్ట్ చేసామండి. బేస్ లైన్ సర్వే December 15th నుంచి రేపు ఈ సంక్రాంతి రాకపోతే ఆల్మోస్ట్ ఈ మంత్లో అయిపోయేటి మొత్తం 175. మధ్యలో ఒక 5 days బ్రేక్ తీసుకోవడం జరిగింది. ఇప్పటిదాకా ప్రతి పార్లమెంట్కి 2 నియోజకవర్గాలు మేము ఫినిష్ చేసాం. అంటే మనకున్న 25 పార్లమెంట్లలో ఇంటూ 2 అంటే 50 నియోజకవర్గాలలో మేము సర్వేలు ఫినిష్ చేసుకొని అందులో నుంచి వచ్చిన ట్రెండ్స్ని బట్టి ఇప్పుడు మీతో మాట్లాడడం జరుగుతుంది. రేపు సంక్రాంతి తర్వాత మిగతా 100 నియోజకవర్గాలు 125 నియోజకవర్గాలలో పూర్తి చేసుకొని ఈ మంత్ ఎండ్ వరకు ఒక ఓవరాల్ స్టేట్ పిక్చర్ అనేది మనము బయట పెట్టాలి. ఏం గుర్తించారు జగన్ ప్రభుత్వం పైన ఉన్న పాజిటివ్, నెగిటివ్ అంశాలు ఏంటి?
బేసిక్గా ఈ 50 నియోజకవర్గాల బేస్ చేసుకొని నేను చెప్తానండి. ఓవరాల్గా స్టేట్ నేను ఇప్పుడు కోట్ చేయొద్దు, ఎందుకంటే బీయింగ్ ఎ సెఫాలజిస్ట్ డేటా లేకుండా మనం మాట్లాడితే తప్పవుతుంది. నాకున్న ఈ 50 నియోజకవర్గాల డేటా బేస్ చేసుకొని నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, బేసికల్గా ఇప్పటి వరకు జగన్ యొక్క బలం వచ్చేసి ఏంటంటే, తన సోషల్ ఇంజనీరింగ్ ఏదైతే ఉందో, ఎస్సీ ఓటు, ఎస్టీ ఓటు, మైనారిటీ ఓటు, రెడ్డి కమ్యూనిటీ ఓటు, బీసీలలో కొంత అంటే యాదవ్ కమ్యూనిటీ నుంచి కొంత, చెట్టి బలిజ నుంచి కొంత ఓటును ఆయన ఆర్గనైజ్ చేసుకోగలుగుతున్నాడు. అదే ఓటు ఆయనను గెలిపించింది, ఇంకా ఆ ఓటు ఆయనతోటి ఇంటాక్ట్లో ఉందన్నది ఒకటి మేము గ్రహించినటువంటి విషయం. రెండోది ఏంటంటే, ఆయన అతి బలమైనది ఏంటి అని అంటే ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలు. ఆయన ఈరోజు 4 కోట్ల మంది ఉన్నటువంటి ఓటర్లు, 5 లక్షల జనాభా, 4 కోట్ల మంది ఉన్నటువంటి ఓటర్లు ఉన్న రాష్ట్రంలో ఆయన అప్రాక్సిమేట్ 2.5 కోట్ల నుంచి 3 కోట్ల మందికి డైరెక్ట్ బెనిఫిట్ వెల్ఫేర్ ద్వారా చేస్తున్నారు. ఈ 3 కోట్ల మందికి బెనిఫిట్ అంటే ఆల్మోస్ట్ 75% ఆఫ్ ద ఓట్ బ్యాంక్కి ఈజ్ డైరెక్ట్లీ డూయింగ్ ఏ సర్వీస్ త్రూ ఏ వెల్ఫేర్ స్కీమ్స్. సో ఈ ఓట్లలో ఆయనకి ఇప్పటికీ ఈ వెల్ఫేర్ స్కీమ్స్లలో ఉన్న ఓట్లలో 80% పాజిటివ్ ఓటు ఇంకా వైఎస్ఆర్సీపీతోటే ఉందండి. అంటే మేము సర్వే చేస్తున్నప్పుడు ఫస్ట్ ఓటర్ని మేము అడిగే క్వశ్చన్, మీకు సంక్షేమ పథకాలు వస్తున్నాయా రావట్లేదా? వస్తున్నాయంటే ఎస్, రావట్లేదంటే నో. ఎస్ పెట్టిన వాళ్ళు ఏ పార్టీకి ఓటేస్తున్నారు, నో పెట్టిన వాళ్ళు ఏ పార్టీకి ఓటేస్తున్నారు అన్నది మేము సెగ్మెంటేషన్ చేసి చూస్తాం. అందులో ఇవాళ సంక్షేమ పథకాల నుంచి వస్తున్న ఓట్లో 80% పాజిటివ్ ఓటు ఈ రోజు వరకు అయితే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారితోటే ఉందండి. అంటే బేసికల్గా వాళ్ళకు లాస్ట్ టైం 50% ఓటు వచ్చినప్పుడు వాళ్ళకు పడ్డటువంటి ఓట్లు 1.5 crore ఓట్స్ పడ్డాయి. ఎవరికి? జగన్మోహన్ రెడ్డి గారికి. 4 కోట్లు ఉన్నటువంటి ఓటర్లలో 80% 75% పోల్ అవుతుందండి. అంటే 3 కోట్లు ఓట్లు పోల్ అయితే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినటువంటి ఓటు 1.5 crores ఓట్లు, టీడీపీకి వచ్చినటువంటి ఓట్లు 1.25 lakhs crores. 1,25,00,000 ఓట్లు పడతాయి. అంటే ఇద్దరి మధ్యలో 25 లక్షల ఓట్లు మాత్రమే తేడా. 1,50,00,000 ఏమో జగన్మోహన్ రెడ్డికి, 1,25,00,000 ఓట్లేమో టీడీపీకి పడతాయి. ఇద్దరి మధ్యలో ఓటు బ్యాంక్ ఎంత తేడా? 25 లక్షల ఓట్లతోటి ఆయన అధికారంలోకి వస్తాడు. ఇప్పుడు ఆయనకు రావాల్సింది 1,50 లక్షలే కదా ఓట్లు. 1,50 లక్షల ఓట్లకి ఆయన ఎంతమందికి బెనిఫిట్ చేస్తున్నాడు? 2,50 లక్షల మందికి బెనిఫిట్ చేస్తున్నాడు. 2,50 లక్షల మందికి బెనిఫిట్ చేసినప్పుడు ఆయన పడాల్సిన ఓటు ఎంత? 1,50 లక్షలు. అంటే బెనిఫిట్ పొందుతున్న వాళ్ళల్లో 1 కోటి మంది ఆయనకు ఓటు వేయకున్నా కానీ ఆయనకు ఎంత పడుతుంది? 1,50 లక్షల ఓట్లు పడుతుంది. బట్ సంక్షేమ పథకాలు ఎండ్ ఆఫ్ ద డే మ్యాటర్స్ అంటారు. అభివృద్ధి కూడా ముఖ్యం, అది చేయట్లేదు జగన్మోహన్ రెడ్డి, అందుకే మా కోటేయండి అని బాబు గారు అంటున్నారు. డెఫినెట్గా అండి. అంటే ఇప్పుడు ఇది 2 రకాలుగా ఉంటుంది. ఇవాళ ఒక పేదవాడు అంటే మనం దీన్ని క్లాస్ ఆఫ్ ద ఓటర్ మీద మనం అనాలిసిస్ చేయాలి. అంటే పేదరికంలో ఉన్నోడు ఏం ఆలోచిస్తాడు, మధ్యతరగతిలో ఉన్నోడు ఏం ఆలోచిస్తాడు, ఒక ఉన్నతమైన ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉన్న అతను, ఆర్థికంగా బలంగా ఉన్న కమ్యూనిటీ ఏం ఆలోచిస్తుందని మనం చూస్తే, పేద మధ్యతరగతి వాళ్ళు ఇవాళ బేసికల్గా మేము చేస్తున్న స్టడీ లోపల వాళ్ళకి అభివృద్ధి మీద ఆశ లేదండి. అభివృద్ధి వైపు వాళ్ళు చూడట్లేదు. అంటే ఓవరాల్గా ఈ గత 10 సంవత్సరాల్లో ఇండియాలో ఉన్నటువంటి ఓటర్ మైండ్ సెట్, ప్రజల మైండ్ సెట్ ఏమైపోయిందంటే, ఎంతసేపు నాకేం జరిగింది, నాకు నా కుటుంబానికి ప్రభుత్వం ఏం మేలు చేసిందనే చూస్తున్నారు తప్ప ఒకప్పుడు చూసినట్టు, ఒకప్పుడు ఆదర్శవంతంగా నా గ్రామానికి ఏం జరిగింది, నా నియోజకవర్గానికి ఏం జరిగింది, నా ప్రజలకు ఏం జరిగింది అనేటువంటి ఆలోచన విధానం నుంచి ప్రజలు బయటకు వచ్చారండి. అది అన్ఫార్చునేట్ థింగ్. ప్రజాస్వామ్యం అన్నప్పుడు ఎప్పుడు కానీ ఎవరైనా కానీ నాకేం జరిగిందన్న దానికంటే నా సమాజానికి ఏం జరిగిందన్నదే చూడాలి. కానీ అన్ఫార్చునేట్లీ ఏమవుతుందంటే, ఎంతసేపు నాకేం జరిగింది అనే దాంట్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క ఆలోచన విధానం అలా ఉంది. కాబట్టి ఇవాళ పార్టీలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, అందరూ కూడా వాళ్ళకి ఏం బెనిఫిట్ చేయాలనేది స్కీమే చూస్తున్నారు. మీరు ఇవాళ కాంగ్రెస్ చూస్తే ఇక్కడ 6 గ్యారంటీలు ఇచ్చారు. 6 గ్యారంటీలు అన్ని సంక్షేమం బేస్డ్ గ్యారంటీలే తప్ప కానీ అభివృద్ధి బేస్డ్ గ్యారంటీ ఒకటని ఇచ్చారా? ఇవ్వలేదు కదా. అన్ని సంక్షేమమే. మీరు ఏది తీసుకున్నా డబ్బులు పంచిపెట్టే సంక్షేమమే చూపించారు, ఓటు అడిగారు. అక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలలో ఎక్కడన్నా నేను వస్తే గీ ఇండస్ట్రీ తీసుకొస్తానో, గీ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తానో, నేను వస్తే ఇక్కడ టెక్స్టైల్ బిజినెస్ పెంచుతానో, నేను వస్తే ఇన్ని బ్రిడ్జిలు కడతానో, నేను వస్తే ఇన్ని డ్యాములు కడతానో ఎక్కడ కూడా ప్రామిస్ చేశారా? చేయలేదు. ఎంతసేపు సంక్షేమాన్ని బూచిగా చూపించి ఓటు అడిగారు, ఇక్కడ గెలిచారు. అక్కడ కూడా జరుగుతుంది అదే అండి. ఏంటంటే ఓటర్కి అభివృద్ధి కావాలా, సంక్షేమం కావాలంటే 70% నాకు సంక్షేమం కావాలంటున్నారు.
సో అది చేస్తున్న జగన్ గారికే మళ్ళీ అవకాశం. అంతే, ఎవరైనా రేపు అంటే ఇప్పుడే మనం జగన్ గారు మళ్ళీ అధికారంలోకి వస్తారని కూడా మనం చెప్పలేము. సిచ్యువేషన్స్, గ్రౌండ్ రియాలిటీస్ ఆర్ రేపు టీడీపీ వాళ్ళు అదే సంక్షేమం బేస్ చేసుకొని ప్రామిసెస్ చేస్తున్నారు. ఆఫ్ కోర్స్ అక్కడ ఉచిత బస్సు ప్రయాణం అన్నారు, అవన్నీ తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ కు వర్క్ అయిన మోడల్ నే టీడీపీ కూడా కాపీ కొట్టాలని చూస్తుంది. వాళ్ళు ఏదో మోడల్ తో వస్తారు, దానికి కౌంటర్ మోడల్ తో రేపు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక మేనిఫెస్టోతో రావచ్చు. నేను నవరత్నాలు ఇచ్చాను, ఈసారి వస్తే 10 రత్నాలు ఇస్తాననే ఆలోచనతో తను రావచ్చు. సో ఎండ్ ఆఫ్ ద డే ఇద్దరు మేనిఫెస్టోలు వచ్చినాక రియల్ పల్స్ తెలుస్తుంది. అంటే ఇద్దరు మేనిఫెస్టోలు వచ్చినాక ప్రజలు దేనికి ఓటేస్తున్నారు. ఎందుకనంటే మీరు మొన్న చూస్తే ఇక్కడ కాంగ్రెస్ ఇచ్చిన మేనిఫెస్టో కంటే కేసీఆర్ కూర్చొని ఇంకా పెద్ద మేనిఫెస్టో ఇచ్చాడు. అంటే రైతులకు ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తా అన్నాడు, ఉమెన్కి ఎక్కువ డబ్బులు ఇస్తా అన్నాడు, అన్ని గ్యాస్ సిలిండర్ వాళ్ళు 500 అంటే ఈయన 400 అన్నాడు, అన్ని రకాలుగా ఎక్కువ ఇచ్చాడు. ఎక్కువ ఇచ్చినా కానీ ప్రజలైనా ఓటేయాలి. ఎగ్జాక్ట్లీ నా క్వశ్చన్ అదే. ఇక్కడ అందరికంటే ముందు లిస్ట్ అనౌన్స్ చేశారు, ఎమ్మెల్యేల లిస్ట్ అనౌన్స్ చేసింది కేసీఆర్ గారు. అందరికంటే ముందు ప్రచారం చేసింది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అండ్ ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారు. అందరి గెలుపుని భుజానేసుకుంది కేటీఆర్ గారు, ప్రచారం చేశారు. అందరికంటే చివరిగా అంటే అన్ని పార్టీల కంటే కూడా కాంగ్రెస్ పార్టీ నిజం చెప్పాలంటే వెనకంజనే ఉండింది. అనౌన్స్మెంట్ అవ్వచ్చు, గ్యారంటీస్ అవ్వచ్చు, మేనిఫెస్టోస్, ఎవ్రీథింగ్. కానీ ఇక్కడ అల్టిమేట్లీ కాంగ్రెస్ లాస్ట్ 1.5 monthలో మ్యాజిక్ జరిగింది, అధికారం పీఠం పైన కూర్చుంది. అలా ఏపీలో ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం లేదంటారా? ఎందుకంటే చంద్రబాబు గారు కాంగ్రెస్ పార్టీది కర్ణాటకలో చేసిన మేనిఫెస్టో తెలంగాణ ఇక్కడ ఇంప్లిమెంట్ చేసింది. ఆ ట్రాన్స్ఫర్మేషన్ తెలంగాణలో కనిపించింది. సో ఈ తెలంగాణ ట్రాన్స్ఫర్మేషన్ ఏపీ పైన ఉండొచ్చు, ఆ వైబ్రేషన్స్ వస్తాయి అని చెప్పి ఆయన కొత్త రకమైన మేనిఫెస్టోని ఏర్పాటు చేసే దిశగా అడుగులేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. సో మీరు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు టీడీపీ పట్ల సానుకూలత కానీ ఒక పాజిటివ్ కన్సర్న్ కానీ ఏ అంశాల్లో కనిపించింది? సో బేసికల్గా మీరు అడిగిన ప్రశ్నకండి, ఇప్పుడు తెలంగాణలో ఇంప్లిమెంట్ అయిన మోడల్ ఆంధ్రాలో ఇంప్లిమెంట్ అవుతుందా అన్నది మనం ఆలోచిస్తే, ఇక్కడ కాంగ్రెస్ ఈ మేనిఫెస్టో ఇచ్చింది, అదే మేనిఫెస్టో రేపు టీడీపీ వాళ్ళు అక్కడ ఇస్తే వర్కౌట్ అవుతుందా లేదా అన్నది నుంచి మనం మొదలు పెడితే అనాలిసిస్. బేసికల్గా ఏపీ రాజకీయాలు భిన్నమని అనుకున్నాం మనం ప్రారంభంలోనే. ఏపీ రాజకీయాల్లో మేనిఫెస్టో కంటే ఎక్కువ కుల సమీకరణాలు ముఖ్యం. కుల సమీకరణాలు ఫౌండేషన్ అయితే దాని మీద ఒక పిల్లర్ వచ్చేసి ఏంటంటే సంక్షేమము, రెండో పిల్లర్ వచ్చేసి సీఎం అభ్యర్థి ఎవరు, మూడో పిల్లర్ వచ్చేసి నా ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరు, నాలుగో పిల్లర్ వచ్చేసి ఎవరు డబ్బు ఖర్చు పెడతారు. అంటే కులం అనేటువంటి ఒక బేస్ మనం కన్స్ట్రక్ట్ చేస్తే దాని మీద ఈ 4 పిల్లర్ల మీద ఎలక్షన్ మేనేజ్మెంట్ అనేది జరుగుతుందండి. కాబట్టి మనం విశ్లేషిస్తున్నప్పుడు ఈ 4 పిల్లర్లు విత్ ఈ కులం అనేటువంటి ప్రాతిపద్యం మీద మనం విశ్లేషణ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ తెలంగాణ లోపల ఎజెండా ఇస్తే సరిపోయింది, ఎందుకంటే ఇక్కడ కులం యొక్క ప్రభావం అంత ఎక్కువ లేదు. కానీ అక్కడ ఎజెండాతో పాటు కుల సమీకరణాలు కూడా మనం కన్సిడరేషన్లోకి తీసుకోవాల్సి వస్తుంది. సో కుల సమీకరణాల విషయానికి వచ్చినప్పుడు టీడీపీకి ఉన్న ఓట్ బ్యాంక్ ఏంటి? టీడీపీకి ఉన్న హార్డ్ కోర్ ఓట్ బ్యాంక్ వచ్చేసి కమ్మ ఓట్ బ్యాంక్ విత్ బీసీ ఓట్ బ్యాంక్. ఈ 2 ఓట్ బ్యాంకులు ఇటు ఉన్నారు. ఇప్పుడు జనసేన ద్వారా కాపు ఓట్ బ్యాంకును ఆర్గనైజ్ చేసుకోవాలని అనుకుంటున్నారు. సో కాపు, కమ్మ అండ్ బీసీ ఓట్ బ్యాంక్ తోటి వీళ్ళు రాజకీయం చేయాలన్నది వీళ్ళ గేమ్ ప్లాన్. అటు వైఎస్ఆర్సీపీ గేమ్ ప్లాన్ ఏంటి? ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అండ్ రెడ్డి కమ్యూనిటీ ఓట్ బ్యాంక్. వాళ్ళు ఆ 4 మీద బేస్ చేసుకొని వాళ్ళు రాజకీయం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఆ కమ్యూనిటీలలో ఎన్ని టికెట్లు ఇస్తారు, వీళ్ళు ఈ కమ్యూనిటీలలో ఎన్ని టికెట్లు ఇస్తారు, ఇక్కడ రావాల్సిన వాళ్ళకి టికెట్లు రాకపోతే వాళ్ళు రెబెల్స్ అవుతే ఎంత మైనస్ అవుతుంది అనే దాని మీద మనం అనాలిసిస్ చేయాలి. అయితే ఇక్కడ ఒక జరుగుతున్నటువంటి ఆర్గ్యుమెంట్ ఏంటంటే, కాపు సామాజిక వర్గాన్ని జనసేన ద్వారా ఆర్గనైజ్ చేసుకోవాలని చెప్పి అనుకున్నప్పుడు అక్కడ ఇంతసేపు మనం అనాలిసిస్ చేసినట్టు రియల్గా జనసేన వల్ల వాళ్ళు ఒక 10% ఓటు యాడ్ అవుతుంది అని అనుకుంటే 10%కి 10% యాడ్ అవుతుందా టీడీపీకి, అందులో 5 యాడ్ అవుతుందా 6 యాడ్ అవుతుందా అన్నది మనం వెయిట్ చేసి చూడాలి ఎంతవరకు ఎమోషనల్గా యాడ్ అవుతుంది అని. వాళ్ళ బలం ఈ 3 క్యాస్ట్లు అయి ఉండొచ్చు. క్వశ్చన్, మీరు ఇన్ని నియోజకవర్గాల్లో తిరిగారా కదా, కాపు సామాజిక వర్గంలో ఉన్న నేతలు కావచ్చు, ఆ క్యాడర్ అవ్వచ్చు, మా నాయకుడు పవన్ కళ్యాణ్ అని నమ్మే పరిస్థితి కానీ, మా నాయకుడిని గెలిపించాలి అనే ఒక ఉత్సాహం కానీ కనబర్చారా? బేసికల్గా పవన్ కళ్యాణ్ గారికి ఉన్న స్ట్రెంగ్త్ వచ్చేసి పొలిటికల్ ఇమేజ్ కంటే సెలబ్రిటీ ఇమేజ్ అన్నది చాలా పెద్దది పవన్ కళ్యాణ్ గారికి. 2 పొలిటికల్ ఇమేజ్ చిన్నది పవన్ కళ్యాణ్ గారికి. ఇప్పటికీ కూడా అన్ఫార్చునేట్లీ తను గత 10 సంవత్సరాలుగా 2014 మీరు ప్రజారాజ్యాన్ని తీసుకుంటే 2009 నుంచి అంటే ఈ 15 సంవత్సరాలలో ఈ రోజు వరకు కూడా
ఆయన సెలబ్రిటీ ఇమేజే పొలిటికల్ ఇమేజ్ని డామినేట్ చేస్తుంది కానీ ఆయనకు ఉన్నటువంటి పొలిటికల్ ఇమేజ్ దాని సెలబ్రిటీ ఇమేజ్ని డామినేట్ చేయలేకపోతుంది. ఇప్పటికీ ఆయన సభలు పెట్టినా ఎక్కడ పెట్టినా ఆయనకు ఉన్నటువంటి సినిమాటిక్ క్రౌడే వస్తుంది తప్ప కానీ ఆయన చుట్టూ మీరు అంటున్నట్టు కాపు సామాజిక వర్గంలో ఉన్నటువంటి థింక్ ట్యాంక్స్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేటెడ్ ఓటర్స్ కానివ్వండి, కాపు సామాజిక వర్గంలో ఉన్నటువంటి మేధావులు కానివ్వండి, ఆయనను ఇప్పటికీ ఇంకా ఓన్ చేసుకునే పరిస్థితి లేదు. అది మనం ఫస్ట్ అనుకోవాలి. ఆయన చుట్టూందంతా యంగ్ జనరేషన్, యూత్, 30 years బిలో ఉన్నటువంటి వాళ్ళే ఆయనని సినిమాటిక్గా సెలబ్రిటీగా ఆయనను ఓన్ చేసుకుంటున్నారు. ఈయన చేసిన తప్పేంటంటే ఈయన ఆ స్థాయికి వెళ్ళడం, ఆ స్థాయికి వాళ్ళని కూడా కనెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రయత్నం చేసిన తర్వాత వాళ్ళు రాకపోతే మనం అనుకోవచ్చు, కానీ ఈయన ఫస్ట్ ప్రయత్నమే చేయలేదు. కాబట్టి మీరు అన్నట్టు ఆయనకు యాక్సెప్టెన్స్ లెవెల్స్ అక్రాస్ ద కాపు కమ్యూనిటీ ఉంటుందా అంటే నువ్వు ఉండదనే చెప్తా. ఎందుకంటే నువ్వు కమ్యూనిటీ బేస్డ్గా నువ్వు ఫైట్ చేసింది లేదు. నువ్వు కాపు కమ్యూనిటీ బేస్డ్గా పార్టీ అన్నది అందరూ చెప్తున్నారు తప్ప కానీ నువ్వు ఏ రోజు కాపు కమ్యూనిటీని దగ్గర తీసుకొని మీకు నేను అవకాశాలు ఇస్తాను, మీరు నడవండి, నీ వెనకాల నేను నిలబడతాను అని చెప్పి ప్రేరేపించింది లేదు. ఆయన ఎంతసేపు ఏంటంటే నేను డిఫరెంట్ పాలిటిక్స్ చేస్తాను అనే ఐడియాలజీతో మాట్లాడుతున్నాడు. కానీ ఆయన కాపు సామాజిక వర్గం నుంచి రావడం వల్ల కాపులంతా మాకు లీడర్ అని వీళ్ళు ఒక చర్చ తప్ప కానీ రియల్గా ఆయన కాపు సామాజిక వర్గంకి కనుక చేసి ఉంటే గాజువాకలో ఎందుకు ఓడిపోతాడండి? లాస్ట్ టైం ఆయన అంతకుముందు గాజువాకలో భీమవరంలో పోటీ చేశాడు. గాజువాకలో 70,000 కాపు సామాజిక వర్గం ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలో కాపులు వైసీపీకి వేశారు, ఆయనకే లేదు. మేము సర్వేలు చేస్తున్నప్పుడు మేము వెళ్ళినప్పుడు ఆయన 2వ ప్లేస్లో ఉన్నాడు. ఏది గాజువాకలో 3వ ప్లేస్లో భీమవరంలో ఉన్నాడు. ఉంటే గాజువాకలో 2వ ప్లేస్లో ఉన్న అతను ఎందుకు ఉన్నాడు అని చెప్పి మేము కాపు సామాజిక వర్గం వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఈయన కాపు సామాజిక వర్గానికి లీడర్ అని చెప్పుకున్నాడు కానీ మమ్మల్ని ఏ రోజు కలిసి పిలిచి మాట్లాడింది లేదు. ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ ఆయన ఎవరిని సంప్రదించాలి? ఆయన బలమైనటువంటి ఆయన సామాజిక వర్గాన్ని పిలుచుకొని మాట్లాడి వాళ్ళ చేతిలో బాధ్యత పెట్టి అన్న మీరు ఎలక్షన్ చేయాలి, నన్ను గెలిపియాలని చెప్పి అడిగింది లేదు. మమ్మల్ని ముందు పెట్టి ఎలక్షన్ చేసింది లేదు. మాకు కావాల్సిన వనరులు ఇచ్చింది లేదు. లేనప్పుడు మేమెందుకు ఆయనకి ఓన్ చేసుకుంటాం అనేటువంటి ప్రశ్న ఉద్భవించింది. వీళ్ళు మా దగ్గరికి రాలేదు కాబట్టి మేము ఆయనను ఓన్ చేసుకోము అని చెప్పి యాంటీ జనసేన ఓటేసి వీళ్ళే వెళ్ళి వైఎస్ఆర్సీపీకి ఓటేసి గెలిపించడం జరుగుతుంది. అంటే మీరు అడిగిన దానికి ఇంకా ఆయనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ యాక్సెప్టెన్స్ లెవెల్స్ కాపు సామాజిక వర్గమే కాదు ఏ సామాజిక వర్గంలో రావట్లేదు అన్నది మనం గ్రహించాలి. రైట్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు అంటే ఇస్తూ ఉన్న ఎమ్మెల్యే సీట్ల విషయంలో ఎక్కువగా మారుస్తున్న నియోజకవర్గాలు చూసుకున్నట్లయితే ఎక్కడో బీసీ టచింగ్ అనేది మనకు కనిపిస్తుంది, బీసీ నినాదం. ఇప్పుడు మనం మంగళగిరి తీసుకుందాం, ఆళ్ల రామకృష్ణారెడ్డి రెడ్డి సామాజిక వర్గం ఎమ్మెల్యేని తీసి బీసీకి కేటాయించారు. సో ఇంకా చాలా చోట్ల అఫ్కోర్స్ కొన్ని నియోజకవర్గాలు ఇలా చెప్పుకుంటూ పోతే బీసీకి ప్రయారిటీ ఇస్తున్న నిర్ణయాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఇది ఎంతవరకు ఫెచ్చింగ్ పాయింట్ అంటారు వైసీపీకి? డెఫినెట్గా సామాజిక కోణం పరంగా ఆలోచించినప్పుడు డెఫినెట్గా వైసీపీకి హెల్పే అవుతుంది తప్ప మైనస్ ఎట్లా అవుతుంది? ఎందుకు అనంటే ఇవాళ రెడ్డి కమ్యూనిటీ జగన్మోహన్ రెడ్డి గారి ఫేస్ మీద వైఎస్ఆర్సీపీ పార్టీ ఫేస్ మీద ఓటు వేయగలుగుతుంది. ఎస్సీ క్రిస్టియన్ ఓటింగు దళిత్ ఓటింగు అంతా వైఎస్ఆర్సీపీ రాజశేఖర రెడ్డి గారి ఫేస్ మీద ఓటింగ్ పడుతున్నప్పుడు మైనారిటీ కూడా వైఎస్ఆర్సీపీ ఓటింగ్ మీద పడుతున్నప్పుడు రాజశేఖర రెడ్డి మీద పడుతున్నప్పుడు ఈ 4 సామాజిక వర్గాల ఓటు నాకు ఇవాళ 40% వస్తే నాకు బీసీల నుంచి కూడా ఒక 10% తెచ్చుకుంటే నాకు ఇంకా షూర్ షాట్ విన్ అవుతుంది కదా. కాబట్టి ఇవి ఎట్లాగో నాకు పడతాయి, ఇవి నన్ను దూరం చేసుకొని పోవు అనుకున్నప్పుడు మనం ఏం చేస్తుంటాం, ఓసారి ఇంటి మనిషి వాడికి అవకాశం ఇవ్వకుండా పక్కకు పెట్టుకొని బయట మనిషిని తీసుకొచ్చి అవకాశం ఇస్తూ ఉంటాం, అంతే కదా. బయట మనిషిని తీసుకొచ్చి ఎందుకు అవకాశం ఇస్తాం? ఇంటి మనిషి ఎట్లా నాతోటి ఉంటాడు, వాడు రావడం వల్ల నాకు ఇంకా బలం పెరుగుతుంది తప్ప నేను బలహీనుని అయితే అనుకోను కదా. కాబట్టి అదే యాంగిల్లో ఆలోచించినప్పుడు నువ్వు బీసీలకు ఎక్కువ టికెట్లు ఇవ్వడం వల్ల ఆ బీసీ సామాజిక ఫర్ ఎగ్జాంపుల్ మీరు హిందూపూర్ తీసుకోండి, హిందూపూర్ లోపల అంతకుముందు ఇక్బాల్ సార్ ఉండే, ఇక్బాల్ సార్ తీసేసి ఇవాళ మైనారిటీ తీసేసి ఒక కురుబ కమ్యూనిటీకి సంబంధించినటువంటి దీపిక గారిని తీసుకొచ్చి పెట్టారు. సో దీపిక గారిని పెట్టడం వల్ల ఆడ 40,000 ఓట్లు ఉన్నటువంటి కురుబ సామాజిక వర్గంలో ఇలా కనీసం 25,000 ఓట్లు అయితే ఆమె ఫేస్ చూసి ఆమె కులం చూసి వైఎస్ఆర్సీపీకి పడ్డట్టే కదా. అంటే 25,000 ఓట్లయితే ఇవాళ ఎవరికి నష్టము? టీడీపీకి నష్టం జరిగినట్టే కదా.
అది ఒక యాంగిల్. రెండో యాంగిల్ ఏంటి, మీరు దానిపైన ఉన్నటువంటి పార్లమెంట్ సెగ్మెంట్ చూసుకుంటే హిందూపూర్ పార్లమెంట్ సెగ్మెంట్లో మీరు అంతకుముందు ఉన్న గోరట్ల మాధవ్ గారి మీద వ్యతిరేకత ఉందని చెప్పి ఆయన తీసేసి మీరు బళ్ళారి రాముల యొక్క సిస్టర్ని తీసుకొచ్చి మీరు శాంత గారికి అలా టికెట్ ఇచ్చారు. ఆమె కమ్యూనిటీ ఏంటి, బోయా కమ్యూనిటీ. సో అక్కడ బోయా కమ్యూనిటీకి ఇవ్వడం వల్ల 7 నియోజకవర్గాలు ఉన్నటువంటి బోయా ఓటింగ్ ఎమ్మెల్యేలకు హెల్ప్ అయింది కదా. సో అంటే ఎంపీ చేంజ్ చేయడం వల్ల బోయా కమ్యూనిటీ ఓట్లు ఇవాళ హిందూపూర్ అసెంబ్లీ లోపల 40,000 పోయినాయి టీడీపీకి. ఇక్కడ ఈమె కుర్బా కమ్యూనిటీ ఇవ్వడం వల్ల ఇక్కడ ఒక 40,000 పోతే 80,000 ఓట్లు మైనస్ అయినప్పుడు టీడీపీకి గెలుపు కష్టమవుతుంది కదా. అంటే చేంజ్ చేయడం ఒక ఎత్తు అయితే చేంజ్లో భాగంగా మనకు అనుకూలంగా ఓటు పడే విధంగా కుల సమీకరణాలని క్రోడీకరించి చేంజ్ చేయడం ఇంకో ఎత్తు. రైట్. అవుట్ ఆఫ్ ద బాక్స్ నేను మిమ్మల్ని సెఫాలజిస్ట్గా అడుగుతూ ఉన్నాను. అంటే కొంతమంది మేధావులు ఉండవల్లి అరుణ్ కుమార్ కావచ్చు, హర్ష గారు కావచ్చు, లగడపాటి ఇలాంటి వాళ్ళు ఆఫ్ ద రికార్డ్ అనే మాట ఏంటంటే, అంటే 2 తెలుగు రాష్ట్రాలు అన్నదమ్ములు లాంటి ప్రాంతాలు, ఇక్కడ ఎంత కాదనుకున్నా కూడా రాజకీయాలు చాలా క్షుణ్ణంగా పరిశీలించేవారు. కేసీఆర్ గారు చేయాల్సింది చేయకపోవటం వల్ల, జగన్మోహన్ రెడ్డి గారు చేయకూడదు చేస్తూ ఉండడం వల్ల ఆయనకి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది అనేది పదే పదే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మీ ఒపీనియన్ ఏంటి దీనిపైన? ఇప్పుడు జనరల్గా ఎట్లుంటుంది అంటే అండి, ఒక థింక్ ట్యాంక్, వీళ్ళంతా పెద్ద మేధావులు, మేధావులు ఆలోచించేది వేరుంటుంది, ఎడ్యుకేటెడ్ ఓటర్ ఆలోచించేది వేరుంటుంది, రైట్, కడుపు గాలినోడు ఆలోచించేది వేరుంటుంది. సో ఇవాళ ఏంటంటే ఈ సో కాల్డ్ మేధావులు ఎవరైతే మాట్లాడుతున్నారో వీళ్ళు చాలామంది ఓటింగ్కే రారండి. రియల్గా చెప్పాలంటే మనం టౌన్లో మాట్లాడేది వేరుంటుంది, ఒక రూరల్ ఏరియాలో గ్రామ స్థాయికి మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఉండేటువంటి నరేటివ్ వేరుంటుంది. మనం మీడియాలో వింటున్నది, సోషల్ మీడియాలో చూస్తున్నది, ఇదంతా ఏంటంటే ఒక ఎలైట్ పీపుల్ మాట్లాడుకొని, ఒక ఎడ్యుకేటెడ్ మాట్లాడుకునేటువంటి సంభాషణ ఇదంతా. ఆ సంభాషణ బేస్ చేసుకొని మనము ఒక ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, ప్రభుత్వం మీద అనుకూలత ఉందని చెప్పడం చాలా రాంగ్ పర్సెప్షన్ అండి. వీళ్ళందరూ ఏంటంటే ఆన్లైన్ మీడియాలో ఉన్నదాన్ని ఒకరు చెప్తే దాన్ని క్యారీ చేసేటువంటి వాళ్ళు ఎక్కువైపోయారు. ఇవాళ ఒకరు స్టార్ట్ చేస్తే మిగతా వాళ్ళు కూడా నిజమేనట అని చెప్పి క్యారీ చేసేది. ఇప్పుడు మేము తెలంగాణ ఎలక్షన్ చదువుతున్నప్పుడు వైసీపీకి 50 నుంచి 40% ఓటు పడిపోయిందని చెప్పడం జరిగింది చాలామంది. మేము తీరా చూస్తే ఏంటంటే మా సర్వేలలోనే ఇవాళ 40-45% మళ్ళీ కనబడుతుంది. మౌత్ టాక్ ఏమో 40కి పడిపోయిందని జరుగుతుంటే గ్రౌండ్ రియాలిటీ ఏమో 47-48 అని చూపిస్తుంది మాకు. అంటే బేసికల్గా ఇవాళ ఓటు అన్నది పేద మధ్యతరగతి కుటుంబాలు అన్నీ కలిపి ఇవాళ 70% ఓటును ప్రభావితం చేస్తున్నాయండి. ఓన్లీ ఉన్నత కులం వాళ్ళు, ఫైనాన్షియల్గా కంఫర్ట్ ఉన్న వాళ్ళు మాత్రం 30% మాత్రమే ఉన్నారు ఈ సమాజంలో. ఇవాళ వీళ్ళు ప్రభుత్వాలు ఏది అసెస్ చేసినా, ఏ మేధావి అసెస్ చేసినా ఈ 70% పేద మధ్యతరగతి కుటుంబాలు కోసమే. ఈ పేద మధ్యతరగతి వాళ్ళల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందా లేదన్నది మనం ఫస్ట్ స్టడీ చేసుకోవాలి. ఒకటి, పేద మధ్యతరగతి వాళ్ళలో ఉందా లేదా, 2 ఇప్పుడు ఉన్నటువంటి యూత్లో ఎలా ఉంది అన్నది, ఈ 2 అంశాలను మనం ప్రధానంగా చూసుకోవాలండి. సో నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారికి ప్లస్ ఏంటంటే ఆయన కుల సమీకరణాలు, 2 ఆయన చేస్తున్నటువంటి వెల్ఫేర్. ఆయనకున్న ఏకైక మైనస్ వచ్చేసి, నాకు కనబడుతున్న మైనస్ వచ్చేసి ఏంటంటే 2 విషయాలండి. ఒకటి వచ్చేసి యూత్ కొంత ఆయన మీద నర్వస్ ఉన్నారు, అది వాస్తవం. యూత్ కొంత నర్వస్ ఉన్నారు. ఎందుకు అనంటే అన్నొస్తే ఏదో జాబులు వస్తాయి, భవిష్యత్తు మారుతుంది అని అనుకున్న పిల్లలు ఎవరైతే ఉండి ఓటేశారో ఫస్ట్ టైం, అంతకుముందు 2019లో ఫస్ట్ టైం ఓటర్స్ అంటాం కదా, వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డి గారికి తనకున్న ఇమేజ్కి పడిపోయి ఓటేశారు. వాళ్ళల్లో కొంత నిరాశ అన్నది మా సర్వేలలో అక్కడక్కడ కనబడుతుంది. ఎందుకంటే యూత్లో మాకేం జరగలేదు, జాబ్స్ రాలేదు, ఇండస్ట్రీస్ రాలేదు అన్నది బలంగా. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఉండి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ, హైదరాబాద్ని కంపేర్ చేసుకోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి మినిస్టర్లు, ఐటీ మినిస్టర్లు, ఇండస్ట్రీ మినిస్టర్లు పనిచేసినటువంటి పర్ఫార్మెన్స్ చూసుకొని అక్కడున్న వాళ్ళు పనిచేయలేకపోవడం వల్ల మాకు ఆంధ్రప్రదేశ్కి నష్టం జరిగిందనేటువంటి ఒక భావన ఈ యూత్లో ఉంది. ఇది కొంచెం నెగిటివ్. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న నెగిటివ్లో ఇదొకటి. రెండవ నెగిటివ్ అంశం వచ్చేసి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇవాళ తన పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు, లీడర్లే ఇవాళ తన మీద నెగిటివ్ మాట్లాడే పరిస్థితి అక్కడక్కడ మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి శత్రువు బయట లేడు, ఇంట్లోనే ఉన్నాడు. ఇవాళ తన ఇంట్లోనే, తన మధ్యలోనే, తన చుట్టూనే వండుకుంటూ ఇవాళ వైసీపీ మీద నెగిటివ్ టాక్ అనేది వాళ్ళు అక్కడక్కడ మాట్లాడడం జరుగుతుంది. కార్యకర్తలు కానీ, లీడర్లు కానీ ఆశించిన స్థాయిలో ఆర్థికంగా బలోపేతం చెందలేదన్నది ఒక కారణం అయి ఉండొచ్చు. 2, నాకు అనుకున్న గుర్తింపు, అనుకున్న పదవి దొరకలేదు అనేటువంటి 2వ నిరాశ, నిస్పృహ ఉండొచ్చు. సో కాబట్టి అంతే కదా, మనకు ఓపెన్ గా కనిపిస్తూ ఉంది. అఫ్ కోర్స్ వీ కెన్ టేక్ ఇట్ యాజ్
ఎగ్జాంపుల్ అండి, 2.5 సంవత్సరాలు అక్కడ బైఫర్కేట్ చేసి మినిస్టర్లుగా ఎమ్మెల్యే అందరికీ అన్ని ఇచ్చేసాడు. కానీ కింది స్థాయి ఏదైతే జెండా మోసిన కార్యకర్త ఉన్నారో వాళ్ళకి ఏం చేయలేదు అనేది ఓపెన్ గా సోషల్ మీడియాలో వాళ్ళు పోస్ట్ పెట్టే పరిస్థితికి వచ్చింది. సో వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలు, ఎంపీలు, అక్కడున్న మంత్రులపైనే ఉంటుంది కదా. సో వాళ్ళు కొంత పట్టించుకోకపోవడం వల్లనే ఇది పెరుగుతుందంట. డెఫినెట్ గా ఇప్పుడు ఉన్నటువంటి ఈ మౌత్ టాక్ ఏదైతే ఉందో, ఏది నెగిటివ్ మౌత్ టాక్ అనేది ఇలా టీడీపీ వర్గాలలో కంటే ఎక్కువ కొంత వైసీపీ కింది స్థాయి సెకండ్ లెవెల్ లీడర్ క్యాడర్ స్థాయిలో ఎక్కువ ఉంది. అది కూడా వాళ్ళ సర్వేలలో వాళ్ళకి తెలిసిందని అనుకుంటున్నా వైసీపీ వాళ్ళకి. తద్వారా వాళ్ళు దాన్ని కరెక్షన్ చేసుకుంటేనే, అంటే ఫస్ట్ ఇల్లును చక్కగా పెట్టుకొని ఆర్డర్లో పెట్టుకొని ఎలక్షన్కి వెళ్తేనే వైసీపీ గెలుస్తుందండి. అదర్వైజ్ ఇదంతా కూడా నెగిటివ్ ఓటింగ్ రూపంలో టీడీపీకి లాస్ట్ మూమెంట్లో టర్న్ అవుతుంది. కార్యకర్త అనేవాడు లాస్ట్ 2 రోజుల్లోనే దెబ్బ కొడతాడండి. ఇప్పుడు దెబ్బ కొట్టాడు, ఎందుకంటే వాడికి అక్కడ వాని పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంటుంది, వాడికి ఎకనామికల్ ఇంట్రెస్ట్ ఉంటుంది, అక్కడ వానికి ఎన్నో సంబంధాలు ఉంటాయి. కాబట్టి వాడు ఇంత తొందరగా బయటపడ్డాడు. అంటే పార్టీలో ఉన్న కార్యకర్త ఎప్పుడు కూడా ఓటింగ్కి 2 రోజుల ముందు ప్రచారం అయిపోయిన రోజు రాత్రి నుంచి మొదలుపెట్టి ఓటింగ్ లాస్ట్ ఓటు పడే వరకు మాత్రమే వాని యొక్క ప్రభావం అనేది వాని చూపిస్తాడు. వాన్ని ఆ కార్యకర్తని, గ్రామస్థాయి కార్యకర్తని, బూత్ కార్యకర్తని లో ఉన్నటువంటి అసంతృప్తి, అసహనాన్ని జగన్మోహన్ రెడ్డి దాన్ని కవర్ చేస్తేనే ఆయనకి భవిష్యత్తు. ఒకవేళ దాన్ని ఇగ్నోర్ చేస్తే, అంటే నువ్వు టాప్ లెవెల్ లీడర్లందరినీ మార్చి అయిపోయింది రవే నేను ఎలక్షన్ గెలుస్తా అనుకుంటే మళ్ళీ ప్రమాదం. టాప్ లెవెల్ లీడర్లను మార్చడానికి ఎంత ఎఫర్ట్ పెట్టారో అంతే ఎఫర్ట్ గ్రామ స్థాయిలో ఉన్న, బూత్ స్థాయిలో ఉన్న ఈ సోకాల్డ్ 18,000 గ్రామాలు ఇంటూ 10 మందిని వేసుకున్నా కానీ 2 లక్షల మందిని ఆయన గనక కన్విన్స్ చేసుకోలేకపోతే ఇవాళ ఏ సర్వేలు కూడా వాళ్ళ యొక్క మూడును ప్రిడిక్ట్ చేయలేవు. ఓపెన్గా చెప్తున్నాం. వాళ్ళు లాస్ట్ 2 రోజులలో ఇటు వద్దురాబాయ్ ఇటు అనుకుంటే మాత్రం టీడీపీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అది వాళ్ళు కరెక్షన్ చేసుకుంటేనే భవిష్యత్తు, లేదంటే ఆబ్వియస్గా టీడీపీకి వెళ్ళిపోతారు. రైట్. టీడీపీ పార్టీ బాబు అరెస్ట్ తర్వాత బలపడింది, అధికారం మాదే అని చెప్పటంలో వాస్తవం ఉందంటారా? ఆబ్వియస్గా ఇప్పుడు బేసికల్గా ఇండియన్ పాలిటిక్స్ సెంటిమెంట్, ఎమోషన్ మీద నడుస్తుంటాయండి. సో సెంటిమెంట్ను రగిలించాలి, ఎమోషన్ రగిలించాలి అన్నప్పుడు ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ ఇన్సిడెంట్ చుట్టూ ఓటర్లను ప్రభావితం చేయడానికి ఫ్రీ పబ్లిసిటీకి అవకాశం ఉంటుంది. అయ్యో మా నాయకుడికి అన్యాయం జరిగింది అనేటువంటి ఎమోషన్ని బిల్డ్ చేస్తే ఓటరు అదే మైండ్ సెట్తో వెళ్ళి ఇంకా ఎక్కువ ఓటును ఆర్గనైజ్ చేయగలుగుతాడు అనేది వాళ్ళ యొక్క ఆలోచన. ఆబ్వియస్గా ఆయన అరెస్ట్ కావడం వల్ల డెఫినెట్గా దాని చుట్టూ రాజకీయం తిప్పి ఎమోషన్ బిల్డ్ చేసి దాని నుంచి ఓటును పెంచుకోవడానికి టీడీపీ వాళ్ళు అన్ని ప్రయత్నాలు చేశారు. ప్రయత్నంలో భాగంగా కొంత సక్సెస్ కూడా అయ్యి ఉండొచ్చు. సో ఇప్పుడు ఆ జరిగిన ఇన్సిడెంట్ ఇప్పుడు లాస్ట్ 2 నెలల్లో జరగబోయే ఇప్పుడు వాతావరణంలో అది ఇంకా సస్టైన్ అవుతుందా లేదా అన్నది మనం వెయిట్ అండ్ వాచ్ లెక్క వెయిట్ చేసి చూడాలి. ఈ ఎమోషను జనరల్గా ఎందుకంటే ప్రజలు 6 నెలల ముందు జరిగిన దాన్ని వదిలిపెట్టేసి కొత్తగా వచ్చిన దాన్నే చూస్తారు. మరి ఇప్పుడు దాన్ని ఒకవేళ రియల్గా ఎమోషన్ ఉంది, ఇంకా బాబు యొక్క అరెస్ట్ను ప్రజలు మర్చిపోలేదు అంటే జగన్మోహన్ రెడ్డి దాని కౌంటర్ స్ట్రాటజీ తీసుకురావాల్సి వస్తుంది. లేదు అది మర్చిపోయారు అనుకుంటే వేరే స్ట్రాటజీ తోటి టీడీపీ వాళ్ళు ముందుకు రావాల్సి వస్తుంది. సో అది ఎందుకంటే ఎలక్షనీరింగ్లో వారం రోజులు చాలండి. కొన్ని ప్రభుత్వాలు 2-3 పదాలు తప్పు మాట్లాడితేనే ప్రభుత్వాలు పడిపోవడం చూసాం. మన మధ్యప్రదేశ్ ఎలక్షన్ జరుగుతున్నప్పుడు, అంతకుముందు అసెంబ్లీ ఎలక్షన్ జరుగుతున్నప్పుడు శివరాజ్ సింగ్ చౌహాన్ సీఎం స్థాయిలో ఉన్న నాయకుడు ఆయన ఒక డైలాగ్ అంటాడు, కోయి బి మైకేల్ లాల్ ముజే నహీ హరా సక్తా అని. అంటే ఎవడు కూడా ఈ భూమి మీద పుట్టలేదు, నన్ను ఓడగొట్టే మొగోడు అని చెప్పి ఒక మాట అంటే ఆ ఒక్క పదంతో ఆయన ప్రభుత్వం పడిపోతుందండి. ఒక్క పదంతో అంటే ఎవడు పుట్టలేదు అన్నావు కదా, నేను పుట్టినా నేను చూపిస్తా అని చెప్పి ప్రజలంతా రివోల్ట్ అవుతారు. జస్ట్ 10 డేస్లో ప్రభుత్వం పడిపోతుంది. ఎందుకు మన కేసీఆర్ గారు వెళ్ళి ఇక్కడ కరీంనగర్ మీటింగ్లో హిందువులు బంధువులు అని చెప్పి మాట్లాడడం వల్ల అక్కడ గెలిచే వినోద్ కుమార్ ఓడిపోయి బండి సంజయ్ గెలవడం చూసాం. ఆయన గెలిచిన తర్వాత ఆయన ఎక్కడ పోయిండో చూసాం. అంటే ఒక డైలాగ్ వల్ల ఏదైనా మార్పు జరగవచ్చు. రాజకీయ వ్యవస్థ అనేది చాలా సెన్సిటివ్ అయిపోయింది. కాబట్టి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి లాస్ట్ డే ఓటు పడేంత వరకు కూడా నిమిషానికి ఉత్కంఠత, అది స్ట్రాటజీకి కౌంటర్ స్ట్రాటజీలు, వ్యూహాలకు ప్రతి వ్యూహాలు అనేది వెళ్తూ ఉంటాయి. ఏ వ్యూహం గెలుస్తుంది, ఏది ఓడిపోతుంది అన్నది మనం నిరంతరంగా చర్చించుకుంటూ ఉండాలి. టీడీపీ జనసేన పంచుకునే సీట్ల పైన
వాళ్ళ గెలుపు అవకాశాలు ఉంటాయి అని చెప్పుకోవచ్చు అంటారు. ఎందుకంటే ఇప్పటికే కొంత పొసగని తత్వం, కింద పొసగట్లేదు కార్యకర్తలకి, లీడర్స్ కి, క్యాడర్ కి చాలా ఇబ్బందులు ఉన్నాయి. అది ఎక్కడ బయటికి ప్రొజెక్ట్ చేసుకోకపోయినా ఇంటర్నల్ గా పవన్ కళ్యాణ్ గారికి, బాబు గారికి తలనొప్పులు మాత్రం తప్పేలా లేవనిపిస్తోంది కదా, మీరేమంటారు సార్? అది డెఫినెట్ గా వాళ్ళు కొంత వర్కౌట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇంతకుముందు మనం మాట్లాడినట్టు జనసేనలో ఆస్పిరేషన్స్ ఎక్కువ ఉన్నాయి నాయకులకి. వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడుకొని సెట్ చేసుకొని వాళ్ళకి టికెట్ ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పి ఓపెన్గా మాట్లాడుకొని వాళ్ళని క్యారీ చేస్తే జనసేన ఎక్స్పెక్ట్ చేసిన కాడ టీడీపీ వాళ్ళకి టికెట్లు వచ్చినప్పుడు జనసేన వాళ్ళని కాపాడుకోగలిగితేనే ఆ ఒక కూటమికి లాభం జరుగుతుంది. నేను లేదురాబాయ్, నిన్ను పట్టించుకోను, నేను వాళ్ళకి టికెట్ ఇచ్చుకొని పోతాను, మీ కర్మ మీరు చేసుకొని రాబాయ్ అంటే మాత్రం డెఫినెట్గా అది మైనస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళకి ఎవరికైనా ఒక కూటమిలో కూడుతున్నప్పుడు డెఫినెట్గా ఇలాంటి రోడ్ బ్లాక్స్ అన్నది వస్తాయి. కానీ వాళ్ళకున్న నాయకత్వ లక్షణాలపై వాళ్ళు ఎంతగానో వాళ్ళని కన్విన్స్ చేసుకుంటారు, ఎంతమంది వాళ్ళని పాసిఫై చేస్తారనే దానిపై వాళ్ళ యొక్క విజయ అవకాశాలు మెరుగుపడే అవకాశాలు. ఏపీ పాలిటిక్స్ లో షర్మిల గారి ఎంట్రీ ఎఫెక్ట్ ఏ విధంగా ఉండబోతోంది? ఆల్రెడీ రాజన్న రాజ్యం అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని చూపించారు. సో వారసురాలిగా తన ప్రయాణం ఎలా ఉండబోతుంది అంటారు? అంటే ఇప్పుడు జనరల్గా అందరూ అనుకుంటుంది ఏంటంటే అండి, షర్మిల గారు రావడం వల్ల వైసీపీకి నష్టం జరుగుతుంది, టీడీపీకి హెల్ప్ అవుతుంది. ఎందుకంటే షర్మిల గారి ఓట్ బ్యాంకు, షర్మిల గారు రేపు రాజశేఖర రెడ్డి గారి ఫోటో పెట్టుకొని తిరగడం వల్ల అటు వైఎస్ఆర్సీపీ బలమైనటువంటి ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో అది చీలుతుంది. వైఎస్ఆర్సీపీలో ఉన్న ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ మైనారిటీ ఓటు, రెడ్డి ఓటు కొంత ఈమెకి వెళ్ళడం వల్ల జగన్మోహన్ రెడ్డి అవుట్ అయిపోతాడు అనేది చర్చ మనం చూస్తున్నాం, రైట్? కానీ దీనికి ఒక భిన్నమైన కోణం నేను మీతో విశ్లేషించాలనుకుంటున్నా. ఎందుకు అంటే ఏపీలో ఉన్న ప్రజలు అంతా దే ఆర్ వెరీ పొలిటికల్లీ యాక్టివ్ అండి. అంటే ఏపీలో ఉన్న ప్రజలు ఒక ఆలోచన విధానము చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. రాజకీయ పరంగా ప్రతి గ్రామ స్థాయిలో ఉన్న వాళ్ళకు కూడా మంచి చెడు ఏందన్నది బేరీజ్ వేసుకునే పరిస్థితిలో ఉంటారు. ఈ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరికీ రాజశేఖర రెడ్డి దేవుడు కాబట్టి యాజ్ ఎ వారసత్వంగా జగన్ గారిని సీఎం చేసుకోవడం జరిగింది. ఇప్పుడు జగన్ గారు సీఎం పోతుంది అనుకున్నప్పుడు, షర్మిల వల్ల జగన్ గారి సీఎం పదవి పోతుంది అనుకున్నప్పుడు వాళ్ళు ఎందుకు షర్మిల గారికి సపోర్ట్ చేస్తారన్నది మనం ఒకటి ప్రశ్నించుకోవాలి. ఒకవేళ షర్మిల గారు అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉందన్నప్పుడు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని వదులుకునే ఇందిరమ్మ రాజ్యం చూడాలనుకుంటే, ఇందిరమ్మ రాజ్యం చూడాలనుకున్నప్పుడు ఆమెకు వచ్చినటువంటి నాయకత్వ లక్షణాలు కానీ ఆమెకున్న ఇమేజ్ ఏంటి, ఇందిరమ్మ వల్ల ఆమెకి రాలేదు. ఆమెకు వచ్చింది రాజశేఖర రెడ్డి కూతురుగానే గుర్తింపు. రాజశేఖర రెడ్డి కూతురుగానే షర్మిల గారికి ఇంత యాక్సెప్టెన్స్ ఇంత, కానీ ఆ కుటుంబం నుంచి రాకపోయి ఉంటే తనకి ఇంత గుర్తింపు లేదు. తను రేపు ఇందిరమ్మ ఫోటో పెట్టుకొని రాజశేఖర రెడ్డి ఫోటో పెట్టుకోకుండా రాజకీయం చేయగలుగుతుందా? చేయలేదు. ఇందిరమ్మ రాజ్యం అన్నప్పుడు ఇందిరమ్మ ఫోటో పెట్టుకోవాలి, రాజశేఖర రెడ్డి ఫోటో పెట్టుకోవద్దు. రేపు రాజశేఖర రెడ్డి ఫోటో పెట్టుకున్నప్పుడు ఇందిరమ్మ రాజ్యం అల్లేము. బట్ రాజశేఖర రెడ్డి గారు అంటేనే కాంగ్రెస్ పార్టీ అంటే అది ఒకప్పుడు. అదంతా ఇప్పుడు రాజశేఖర రెడ్డి తర్వాత జగన్ గారికి అన్యాయం జరిగిందనే ఉద్దేశంతోటే కదా అందులో నుంచి పుట్టిన పార్టీ ఇలా వైఎస్ఆర్సీపీ పార్టీ. ఇలా వైఎస్ఆర్సీపీ పార్టీయే కాంగ్రెస్, ఒకప్పుడు కాంగ్రెస్. కాబట్టి మనం ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే షర్మిల గారు వచ్చి జగన్మోహన్ రెడ్డి ఓటు చీలిస్తే జగన్మోహన్ రెడ్డికి హాని అవుతుంది అనుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారినే వాళ్ళు సొంతగా వాళ్ళ భుజాలపై తీసుకొని వెళ్ళి కుర్చీ మీద కూర్చోబెట్టిన వాళ్ళు అంత తొందరగా వాళ్ళు జగన్ గారి నుంచి ఓటు చీల్చి షర్మిల గారికి వేస్తారని నేను అనుకోవట్లేదు. నేను ఇంకొక యాంగిల్ మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే షర్మిల గారి వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి హెల్ప్ కాబోతుంది. ఆ కోణం మీద మీకు చెప్తాను. ఎందుకు అని అంటే షర్మిల గారు ఏం చేస్తారు అని అంటే ఇవాళ ఈ 4 సామాజిక వర్గాలలో ఎస్సీ ఎస్టీ మైనారిటీ రెడ్డి సామాజిక వర్గాలలో ఉన్నటువంటి అసంతృప్తులు ఎవరైతే ఉంటారో, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఈ 5 సంవత్సరాలలో ఇబ్బంది పడ్డ వాళ్ళు ఎవరైనా కొంత ఎట్లాగూ ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు స్టార్టింగ్ ఎక్స్పెక్టేషన్స్కి ఇవాళ ఏ ప్రభుత్వం కూడా అందుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఆ అసంతృప్తి ఉన్న 2%, 3% షర్మిల గారు లేకపోతే ఎక్కడ పోతుంది? అది ఆటోమేటిక్గా టీడీపీకి పోతుంది. సో ఆ టీడీపీకి వెళ్ళే ఓటును షర్మిల గారు తను అక్వైర్ చేసుకోవడం వల్ల, యాంటీ ఓటు జగన్ గారి మీద ఉన్న యాంటీ ఓటును షర్మిల గారు అక్వైర్ చేసుకోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి లాభమే కదా, నష్టం ఎందుకు జరుగుతుంది? సో ఇండైరెక్ట్గా షర్మిల గారు ఫీల్డ్ కావడం వల్ల ఒక 3%, 4% ఓటు టీడీపీకి పోకుండా ఈమె చీలుస్తుందని అనుకుంటున్నాను. బట్ ఇక్కడ బీజేపీ స్ట్రాటజీ వర్కౌట్ అవదని, తెలంగాణలో బీజేపీకి రావాల్సిన ఓట్ బ్యాంక్ అంతా కాంగ్రెస్ కి డైవర్ట్ అయింది. అవును, యాంటీ ఇన్కంబెన్సీ అంతా అక్కడ కూడా అలానే పొత్తుకు వెళ్ళిపోయే అవకాశం లేదంటారు. ఎవరు వెళ్ళిపోతారు? అంటే యాంటీ ఓటర్స్ అంతా కూడా, అంటే ఎవరైతే వ్యతిరేకతతో ఉన్నారో, అవును, వై దే హ్యావ్ టు చూస్ కాంగ్రెస్?
అదే అండి, ఇప్పుడు నేను ఏమంటున్నాను, ఇప్పుడు బేసికల్గా యాంటీ ఓట్ అంతా టీడీపీకి జనసేనకి వెళ్ళాలన్నది వాళ్ళు అనుకుంటున్న ప్లాన్. అందులో షర్మిల గారు ఎంటర్ అయిపోయి రేపు రాజశేఖర రెడ్డి గారు బొమ్మ పెట్టుకొని ప్రచారం చేసినప్పుడు ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న వ్యతిరేకత ఉన్నటువంటి కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో, నేను మిగతా బీసీ కమ్యూనిటీ అవి మాట్లాడతలేదు, స్పెసిఫికల్గా ఎస్సీ ఎస్టీ మైనారిటీ అండ్ రెడ్డి ఓట్లో వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళల్లో కొంతమంది ఆమెని రాజశేఖర రెడ్డి గారి యొక్క వారసురాలుగా నమ్ముకొని వాళ్ళు అటు కూడా కొంత ఓటు వేసే అవకాశం ఉంటే ఆ ఓటు ఎవరిది, టీడీపీకి వెళ్ళాల్సిన ఓటు షర్మిల గారికి వెళ్తుంది కదా, తద్వారా ఎవరికి నష్టం జరుగుతుంది, టీడీపీకి నష్టం జరిగి జగన్కి ప్లస్ అవుతుందని నేను అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ సర్వేకి సంబంధించి అంటే మీరు తిరిగిన కొద్ది ప్రాంతాల్లో ఉన్న ప్రజల యొక్క పల్స్ తెలియజేసినందుకు, ఈ ఫిగర్స్ అన్ని ఎలా ఉండబోతున్నాయి ఫ్యూచర్లో, ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ అగైన్. షూర్ అండి, మేము కూడా ఇంకా మొత్తం సర్వే చేయలేదు, ఓన్లీ 50 నియోజకవర్గాలు ఎర్లీ ట్రెండ్స్ ఇవి. మొత్తం 175 అయిన తర్వాత మళ్ళొక రోజు మనం డీటెయిల్గా దీన్ని విశ్లేషిస్తాం. మార్కెట్లోకి చాలా సర్వేస్ ఇప్పుడు పుట్టగొడుగులా వచ్చేస్తూ ఉంటాయి, పొద్దున ఒకటి, మధ్యాహ్నం ఒకటి, రాత్రి ఒకటి. నాయకులు ఎలా చేంజ్ అవుతున్నారో కన్సల్టింగ్ కంపెనీలు కూడా అలా చేంజ్ అవుతున్నాయి. ఏ సెఫాలజిస్ట్ ని నమ్మాలి, ఏ స్ట్రాటజీ రిపోర్ట్ ని బేస్ చేసుకోవాలనేది ఎవరికి అర్థం కాదు. కానీ ఉన్న అతి కొద్ది మందిలో మీది కొంత రియాలిటీకి దగ్గరగా ఉంటుంది గతంలో చూసిన సర్వేల ఆధారంగా అని చెప్పి ఐ బిలీవ్. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ శ్రావణి గారు. థ్యాంక్స్ టు యువర్ Q2B ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్. సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. విష్ యూ హ్యాపీ పొంగల్. సో దట్స్ ఆల్ ఫర్ నో. ఏపీ పొలిటికల్ లో విశేషాలకి సంబంధించి ఫుల్ ఫ్లెజ్డ్ సెఫాలజిస్ట్ గా చెప్తూ ఉన్న మాటలు ప్రస్తుతం 48% వైఎస్ఆర్సీపీకి, 42% టీడీపీ జనసేన పొత్తు. బీజేపీ కలుస్తుందా, కాంగ్రెస్తో జత కడతారా, ఇవన్నీ అగైన్ మ్యాటర్స్. ఆఫ్టర్ పొంగల్ మళ్ళీ పరిణామాలు మారబోతున్నాయి. ఏపీలో షర్మిల ఎంటర్ అయిన తర్వాత ఉండబోయే రాజకీయ ముఖ చిత్రం ఏ విధంగా ఉంటుందో వేచి చూడాల్సిందే. దట్స్ ఆల్ ఫర్ నౌ.